अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेंकटार्यतनोभवं वेदांताचार्य सशिष्यं वळयवर्लुगुरुं भजे। భగవద్ విషయం 7 వ్యాఖ్యానము 3వ పదిలో 3వ తిరువాయమొഴി వజివిల్ కాలం. అందులో 7వ పాటు 7వ పాసురం. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో అంటే, కిందటి పాసురంలో ఏం చెప్పారు? నమవెన్నలాం కడమై అని. మన నమః అని ఒక పదం అంటే కనుక మనకున్నటువంటి పూర్వాఘాలు ఉత్తరాఘాలు అన్ని నశింపచేస్తాడు పరమాత్మ. ఆయనని పొందటానికి ఈ శరీర సంబంధం వల్ల మనకున్నటువంటి ప్రతిబంధకాలన్నింటినీ తొలగింపచేస్తాడు అని పూర్వాఘాలు పూర్వ ఉత్తరాఘయోహో అశ్లేష వినాశము అని ఎంబెరమానాలు ఆ బ్రహ్మసూత్రాల్లోని ఒక సూత్ర అర్థాన్ని అనుసరించి ఈ పాసురాన్ని అనుగ్రహించారు అని ఎంబెరమానాల నిర్వాహం అయితే, ఆళ్వందాల నిర్వాహం ఏమిటి? మొత్తం పాపాలని పోగొడతాడని ఒక్క మాటతో చెప్తే, వీరు వివరించి దాన్ని పూర్వ ఉత్తరాఘాలు రెండింటినీ తొలగింపచేస్తాడు పరమాత్మ అని ఎంబెరమానాల నిర్వాహంగా చెప్పుకున్నాం. అయితే మరి ఈ పాసురంలో ఏం చెప్పబోతున్నారు ఆళ్వారు అంటే, முதற்பாட்டில் ఏం చెప్తున్నారట ఇందులో? ప్రస్తుతమాన ఆశ్రయణత్తినుடைய కాస్తా సూచనార్థమాగా అవన్ నిన్నరుడిన తిరుమలైతానే పరమ సామ్యాపత్తే తరుం ఎన్గిరారు. ప్రస్తుతమాన ఆశ్రయణత్తినుடைய, ఇక ప్రస్తుతం ఏమిటి? ఆశ్రయణం యొక్క ప్రస్తుతం ఇప్పుడు చెప్పుకునే విషయం ఆశ్రయణం గురించి కదా. దాని యొక్క కాస్తా సూచనార్థమాగా, ఆశ్రయించాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఆశ్రయించటంలో చివరి హద్దు ఎవరో, ఆ చివరి హద్దు అయినటువంటి విషయం ఏమిటో కాస్తా సూచనార్థమాగా అవన్నిన్నరుడిన. ఇప్పటి వరకు ఎవరిని ఆశ్రయించారు? నమ్మాళ్ళవాళ్ళు తిరువేంగడం మీద వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడముడయాని విషయంలో నమః అనండి, మీకున్నటువంటి పూర్వాఘాలు ఉత్తరాఘాలు తొలగిపోతాయని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? అది ప్రథమ పర్వము. ఏదైనా ఆశ్రయణము ఎప్పటి వరకు ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలి మన యొక్క ఆశ్రయణము అంటే ప్రథమ పర్వంతో ఆగిపోకూడదండి, చరమ పర్వం వరకు కూడా పర్యవసించి ఉండాలి అని కదా చెప్తున్నారు. చరమ పర్వం ఏమిటయ్యా అంటే, ఆ తిరువేంగడముడయాను వేయించేసి ఉన్నటువంటి పర్వతమే చరమ పర్వం. ప్రథమ పర్వం ఏమిటి? తిరువేంగడముడయాను. చరమ పర్వం ఏమిటి? ఆయన వేయించేసి ఉన్నటువంటి ఆ తిరుమలై, ఆ తిరుమల కొండ. ఆ కొండే అదే కాస్తా సూచనార్థమాగా అవ నిన్ను అరుడిన తిరుమలైతానే. ఆ తిరుమల ఏం చేస్తుందో తెలుసా మనకి? పరమ సామ్యాపత్తే తరుం ఎన్గిరార్. సామ్యాపత్తిని కలుగజేస్తుందట. సమానమైనటువంటి రూపాన్ని గుణాలని అన్నింటినీ ఇస్తుంది మనకి. అదిగో మనకి చెబుతారు కదా, ఇక్కడి నుంచి పరమపదానికి వెళ్ళినటువంటి జీవుడికి సామ్యాపత్తి మోక్షము అంటారు కదా. ఏమిటి? అపిపాస, విజిగిత్స, విజర, విశోక అని ఇలా ఉన్నాయి కదా సామ్య అష్టగుణ ఆవిర్భావం. వాటన్నింటినీ మనకి కలుగచేస్తుంది. అంటే ఈ పర్వతమే మనకి మోక్షాన్ని కలుగచేస్తుంది అని చెప్తున్నారు ఈ పాసురంలో. పాసురం సుమందు మామలర్ నీర్ సుడర్ ధూపం కొండు అమరందు వానవర్ కోనుడు నమన్నిజం తిరువేంగడనంగట్టు செமன் கொள்வீடு తరుం తడంకున్నమే. సుమందు మామలర్ నీరు సుడర్ ధూపం కొండు. మా మలర్, ఈ మా అనేటువంటిది మలర్కి చెప్పుకోవాలి విశేషణంగా, నీరుకి చెప్పుకోవాలి, ధూపానికి చెప్పుకోవాలి అని మా అనేటువంటి దాన్ని అన్నిటికీ విశేషణంగా చెప్పుకోవాలంటూ మా మలర్ అంటే మా అంటే శ్లాఘ్యమైనటువంటి పుష్పాలని, మా నీరు శ్లాఘ్యమైనటువంటి తీర్థాన్ని, మా సుడర్ విలక్షణమైనటువంటి దీపాన్ని, మా ధూపం దివ్య ధూపాన్ని ఆదరంతో సుమందుకొండు ధరించుకొని అమరందు అనన్య ప్రయోజన పరులై అమరి వానవర్ కోనుడు. వానవర్ కోనుడు. వానవర్లంటే నిత్యసూరుడు,
ఆ వానవరు కోనుడు అంటే నిత్య సూర్యులకి, వానవరులు అంటే నిత్య సూర్యులు, వానవరు కోను అంటే నిత్య సూర్యులకి ప్రభు అయినటువంటి విశ్వక్సేన ఆళ్వార్లు. స్వామి అయినటువంటి సేనేశలతో కూడా నమస్కరించి నమస్కరించి యజుం ఉజ్జీవించేటట్లుగా తిరువేంగడం అనేది తడం విశాలమైనటువంటి కుండ్రం శేషాచలము నంగట్కు ప్రాప్య రుచికల మనకు శమన్ అంటే సమానమైనటువంటిది అనమాట. అంటే ద్రావిడంలో అది అరవ భాష రాసేది కాబట్టి శమన్ అన్నారు, అదే సమం అది. శమన్ అంటే పరమ సామ్యాపత్తి శమన్ కొడు పరమ సామ్యాపత్తి కల వీడుతరు మోక్షమును ఇస్తుంది. అంటే ఇంకా మనకి ఆ తిరువేంగడముడయాంతో ఏం పని లేదండి. ఆ స్వామి వేం చేస్తున్నటువంటి పరమాత్మే, ఆ పర్వతమే మనకి సామ్యాపత్తి మోక్షాన్ని కలుగ చేస్తుంది అని చెప్తున్నారు ఈ పాసురంలో. తాత్పర్యం 6 కదా, తాత్పర్యం 7 కదా ఇప్పుడు మనం చూస్తుంది. విలక్షణమైనటువంటి ధూప దీప పుష్ప తీర్థాలని ఆదరంతో తీసుకొని వచ్చి అనన్య ప్రయోజనులైనటువంటి నిత్యసూరులు తమకు అధిపతి అయిన విశ్వక్సేన ఆళ్వార్లతో కూడి అత్యంత పారతంత్రాన్ని ప్రకాశించేటట్లుగా నమస్కారం చేసి వాళ్ళంతా కూడా ఉజ్జీవించేటట్లుగా విలసిల్లుతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తిరుమలేనండి మనకి ప్రాప్య రుచి కలిగినటువంటి మనకు పరమ విలక్షణమైన మోక్షానందాన్ని పొందింపచేస్తుంది ఆ తిరుమల కొండే. ఆ కొండకు విశేషణాలు ఏమిటి? ఈ నిత్య సూర్యులంతా కూడా వాళ్ళ నాయకుడైనటువంటి విశ్వక్సేన ఆళ్వార్లతోటి విలక్షణమైన ధూప దీప పుష్ప తీర్థాలన్నింటినీ తీసుకొని వచ్చి వాళ్ళు ఆయనకి కైంకర్యం చేస్తూ ఉంటారండి. అలా వాళ్ళందరితోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరి కైంకర్యాల్ని స్వీకరించేటువంటి తిరువేంగడముడయానుతోటి ప్రకాశించేటువంటి ఆ తిరుమల కొండే చాలండి మనకి ప్రాప్యానికి, ఇంకా వేరే ఇంకోటి అక్కర్లేదు అంటున్నారు ఈ పాత్రంలో ఆరాయనపడి. సుమందు ఈ సమృద్ధియే పెరుగైక్కు తిరువేంగడముడయానై ఇప్పటి వరుంద వేండుమో పరమ ప్రాప్య భూత భగవత్ కైంకర్య ఆపేక్షరాயிருంద நம்பக்கல் குண நிரூபண பூர்வகமாக நமக்கு அந்த பிராப்தியத்தை தவிருகையாகிற இப்பொழுது ஒன்றும் வாராதபடி நிர்ஹேதுகமாக திருமலை தானே அயர் வரும் அமரர்களுக்கு கொடுத்தா போலே திருவேங்கடமலையான் திருவடிகளிலே தான் செய்யும் శేష వృత్తి ఎల్లాం நமக்கு తరుం ఎన్గిరారు. ఈ సమృద్ధి పొందటానికి తిరువేంగడముడయానై ఇప్పటి వరుంద వేణుమో, ఏమండి కష్టపడి ఆయనే రావాలా ఏమిటి? వరుంద వేణుమో ఈ సమృద్ధి మనం పొందాలి అంటే, ఏ సమృద్ధి? పరమ సామ్యాపత్తి మోక్షాన్ని మనం పొందాలంటే ఆయనే రావాలా ఏమిటి కష్టపడి ఇక్కడ దాకా? పరమ ప్రాప్య భూత భగవత్ కైంకర్య అపేక్షరాయిరుంద నంపక్కల్ పరమ ప్రాప్యమని చెప్పబడేటువంటి భగవత్ కైంకర్యం విషయంలో అపేక్ష కలిగినటువంటి మన విషయంలో గుణ నిరూపణ పూర్వకమాగా నమకు అంద ప్రాప్యத்தை తవిరుగయ్యాగిర ఈ పజుదు ఒన్ను. అదిగో గుణ నిరూపణాన్ని తెలియచేసేటువంటి మనకు ఆ ప్రాప్యాన్ని తవిరుగయ్యాగిర ఇవ్వటం అనేటువంటి ఈ పజుదు ఒన్ను వారాదపడి నిర్హేతుకమాగా ఏమిటి ఆయన ఇస్తాడు ఇవ్వడనేటువంటి నింద ఆయనకి ఏం అక్కర్లేదు. ఇదిగో ఆయన వరకు అవసరం లేదండి, అవసరం లేకుండా ఎవరిస్తారండి? నిర్హేతుకమాగ తిరుమలై తానే, నిర్హేతుకంగా ఆ తిరుమల పర్వతమే అయర్వరం అమరர்களுக்கு கொடுத்தா போலே திருவேங்கடமுடையான் திருவடிகளிலே தான் செய்யும் శేష వృత్తి எல்லாம் நமக்கு தரும் என்கிறார். అయర్వరం అమరர்கள் ఇప్పుడు చెప్పారు కదా, వానవరు కోనుడుమని. ఆ నిత్య సూర్యులు వాళ్ళ నాయకుడితో కూడి వచ్చి కైంకర్యాలు చేస్తూ ఉంటారని. అలాగా అయర్వరం అమరர்களுக்கு கொடுத்தா పోలే, అలా నిత్య సూర్యులకి తన కైంకర్యాన్ని ప్రసాదించినట్లుగానే ఆ తిరువేంగడముడయాన్ తిరువడిగలిదే, తిరువేంగడం మీద వేయించేసి ఉన్నటువంటి ఆ తిరువేంగడముడయాను యొక్క తిరువడిగలలో తాము చెయ్యం శేషవృత్తి అలా వాళ్ళు తాము చేసేటువంటి శేషవృత్తి కైంకర్యం అంతా కూడా నమకు తరుం ఎన్గిరారు, మనకు
అనుగ్రహిస్తుంది ఎవరు? ఆ పర్వతమే, తిరుమలై తానే అనుగ్రహిస్తుంది అంటున్నారు ఈ పాసురంలో. పన్నీరాయపడి అనంతరం ప్రస్తుతమాన ఆశ్రయణత్తినుడయ కాస్త సూచనార్థమాగా వన్నిన్నరుడైన తిరుమలై తానే పరమ సామ్యాపత్తి తరుం ఎంగిరారు. ప్రస్తుతం మనం మన చేత ఆశ్రయించబడేటువంటి వాడైనా అదిగా ఇది ఆశ్రయణంలో చిట్ట చివరిది అని చెప్పబడేటువంటిదైనా ఆ పర్వతం అవన్నిన్నరుడిన ఆ పెరుమాళ్ళు వేయించేసి ఉన్నటువంటి ఆ పర్వతమే మనకి పరమ సామ్యాపత్తిని కలుగ చేస్తుంది అంటున్నారు ఈ పాసురంలో. మామలర్ శ్లాఘ్యమాన పుష్పంగళయ్యం, శ్లాఘ్యమాన పుష్పంగళయ్యం, శ్లాఘ్యం కొనియార్ అంటే మంచి విలక్షణమైనటువంటి పుష్పాలని, మానీర్ నంద్రాన జలత్తయ్యం, అక్కడ మా అనే పదానికి ఒక చోట శ్లాఘ్యం అని చెప్పారు, ఒక చోట నన్నాన అన్నారు, ఒక చోట విలక్షణం అన్నారు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విశేషణం వేసి అంటే ఏదైనా మంచి విలక్షణమైనటువంటి తీర్థము, ధూపము, పుష్పాలు ఇవన్నీ అని. నందాన జలత్తయ్యం మంచి తీర్థాన్ని, తర్వాత మా సుడర్ విలక్షణమైన దీపత్తయ్యం విలక్షణమైన దీపాన్ని, మా ధూపం అగరు ధూపత్తయ్యం అగరు ధూపాన్ని, సుమందుకొండు సాదరమాగ వహిత్తుకొండు సాదరంగా దాన్ని మోసుకుంటూ వచ్చి, అమరందు ప్రయోజనాంతరంగళిల్ పరగు పరగు అత్తు అనన్య ప్రయోజనరాయ్, అమరందు ప్రయోజనాంతరాలలో ఇతర ప్రయోజనాల మీద పరగు పరుగు అత్తు వాటి మీద ఉన్నటువంటి వ్యామోహము తగ్గి అనన్య ప్రయోజనరాయ్ అమరందు, అనన్య ప్రయోజనులై అమరందు స్థిరముగా ఉన్నటువంటి అమరందు. వానవర్ కోనుడు, వానవర్ నిత్యసూరులు, నిత్యసూరిகள் నిత్యసూరులు, வானவர் கோனுடும் தங்களுக்கு நிர்வாகரான சேனை முதலியாரோடே కూడా అత్యంత పారతంత్ర ప్రకాశకమాన నమనత్తై పన్ని ఆ నిత్యసూరులకు నిర్వాహకుడైనటువంటి విశ్వక్సేనాల్వార్లతోటి కూడా మిక్కిలి పారతంత్ర్యం ప్రకాశించేటట్లుగా నమస్కారాన్ని చేసి, నమందు అంటే నమస్కరించి, ఏషుం స్వరూపలాభం పెట్టు కృతార్థరాంబడియాయ్, యజుమంటే కృతార్థులయ్యేట ఏమిటి? స్వరూపలాభాన్ని పొంది, అంటే జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? కైంకర్యమే. ఆ స్వరూపాన్ని పొంది కృతార్థులయ్యేటట్లుగా, కృతార్థరాంబడియాయ్ కృతార్థులయ్యేటట్లుగా, తిరువేంగడం తిరువేంగడం ఎన్ను తిరునామత్తై ఉడైతాయ్, తిరువేంగడము అనేటువంటి నామాన్ని కలిగినటువంటిది, తటం విశాలమైనటువంటిది. ఎంత విశాలమైన పర్వతమయ్యాది అంటే, లక్ష్మీ సహాయనాన సర్వేశ్వరన్ స్వైరవ్యహారం పన్నుంబడి సువిస్తీర్ణమాన, లక్ష్మీనాథుడైనటువంటి ఆ శ్రీనివాసుడు సర్వేశ్వరుడు స్వైర విహారం ఇష్టం వచ్చినట్లుగా విహరించేటట్లుగా విశాలమైనటువంటి ఆ తిరుమలై, కుందం అంటే తిరుమలై ఆ పర్వతము, నంగట్టు అంటే మనలాంటి వాళ్ళకి, అంటే ప్రాప్య రుచి అయి ఉడయ్యవనుకు ప్రాప్య రుచి కలిగినటువంటి వాళ్ళకి పరమ సామ్యాపత్తి అయి తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని గుణాలని కూడా ఏం చేస్తుంది? నంగట్టు శమన్ కొల్ అంటే పరమ సామ్యాపత్తిని, కొల్ అంటే ఉడైతానా కలిగినటువంటి వీడు తరుం మోక్ష ఆనందத்தை తరుం, మోక్షానందాన్ని ఇస్తుంది అని భగవశేషతైక రసమాన సామ్యத்தை మోక్షరూప ఫలమాగ తరుం ఎన్నుమం. భగవంతుడికి శేషభూతుడుగా ఉండటం అనేటువంటి రసాన్ని కలిగిన స్వసామ్యத்தை తనతో సమానమైనటువంటి మోక్షరూప ఫలాన్ని తరుం ఎన్గిరారు. భగవశేషతైక రసమాన స్వసామ్యத்தை తనతోటి సమానమైనటువంటి తను పొందేటువంటి ఆనందంతో సమానమైన ఆనందం అని చెప్పుకోవచ్చేమో. ఎలాగా భగవంతుడిని ఎప్పుడు తన యొక్క శిరస్సును పెట్టుకొని మోయటం వల్ల ఆ తిరుమల పర్వతం పొందే ఆనందం మనకు కూడా అలాంటి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చేమో. మరి బహుశా అది ఏదైనా మోక్షం ఏం సామ్యాపత్తి మోక్షరూప ఫలంగా కరుత్తం అంటే మోక్షరూప ఫలంగా సామ్యాపత్తి మోక్షాన్ని మనకి ఇస్తుంది అని
ఆ పర్వతం నమన్ను అంటే వణంగి వానవరు కోనెడు ఎన్ను బ్రహ్మాదిகளோடே కూడిన దేవరుகள் ఎన్నుం చొల్లువరుகள். వానవర్లు అంటే మనం ఇప్పుడు నిత్యసూరులు అని చెప్పుకున్నాం. వానవరు కోనంటే నిత్యసూరి నాయకుడు విశ్వక్సేన ఆళ్వార్లు అని చెప్పుకున్నాము. అలానూ చెప్పుకోవచ్చు. లేదా వానవర్ అంటేనేమో దేవతలని, వాళ్ళకి రాజు బ్రహ్మ మొదలైనటువంటి వారు, అంటే బ్రహ్మాదిகளோடு కూడిన దేవరుಗಳು, బ్రహ్మారుద్రుడు వీళ్ళతోటి కూడినటువంటి ఇంద్రుడు వీళ్ళతోటి కూడినటువంటి దేవతలు అని కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు అని ఇప్పుడు 7 వ్యాఖ్యానం. ஏழாம் பாட்டு முதல் பாட்டில் பிரார்த்தித்த கைங்கரியத்தை తిరుమలై తానే తరుం ఎంగిరారు. మొదటి పాటిల్ మొదటి పాసనలో ఏం చెప్పారు? ప్రార్థిత కైంకర్యத்தை తిరుమలై తానే తరుం ఎంగిరారు. ప్రాప్తి ఫలమాయ్ ఒరుమదిరే కైంకర్యం. ప్రార్థించినటువంటి కైంకర్యం తిరుమలే అంటే మొదటి పాసురంలో ఒజివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని ఒజివిలాడిమై చెయ్య వేండుం నామని కైంకర్యాన్ని కోరుకున్నారు కదా ఆళ్వార్లు. మొదల పాటిల్ ప్రార్థిత కైంకర్యத்தை, మొదటి పాసనంలో ఆళ్వార్లు కోరుకున్న కైంకర్యాన్ని తిరుమలై తానే తరుం ఎంగిరార్, ఆ తిరుమలే పర్వతమే ఇస్తుందండి. తిరువేంగడముడయాన్ దాకా మనం వెళ్ళక్కర్లేదు, తిరుమల పర్వతమే దాన్ని మనకి అనుగ్రహిస్తుంది అంటున్నారు. ప్రాప్తి ఫలమాయ్ ఒరుమదిరే కైంకర్యం అండి. కైంకర్యాన్ని కోరుకున్నారు ఆళ్వార్లు. ఇప్పుడు వీరేం చెబుతారు? ఆ ప్రాప్తిని కలుగజేస్తుంది ఆ పర్వతము అంటున్నారు. ప్రాప్తి వేరు. ప్రాప్తి అంటే అడైవుదల్, సమీపించడము. కైంకర్యం అంటే అక్కడ చేసేటువంటిది. అంటే ఏమిటి? కిందిస్తున్నారు అరుంబదంలో చూడండి. వీడు తరం ఎన్నాల్ ప్రాప్తియే తరం ఎన్నెన్నో సొల్లుం కైంకర్యத்தை சொல்லும்படி ఎన్నెన్నా అంటే వీడు తరం సుమందుమా. దీంట్లో ఏమిటి? వీడు తరం అని ఈ పాసనలోది. సుమందు మామలర్ నీరు సుడర్ దూపం కొండు అమరందు వానవరు కోనుడు నమన్నెజుం తిరువేంగడం నంగట్కు శమన్కొల్ వీడు తరం. పరమపదాన్ని ఇస్తుంది అని చెబుతున్నారు. కానీ కైంకర్యాన్ని, పరమపదాన్ని ఇవ్వటం అంటే కైంకర్యాన్ని ఇవ్వటం అనే అర్థం ఎలా వస్తుందండి అంటే, ప్రాప్తి అంటే ఏమిటి? పొందటం. ఆయన్ని పొందిన తర్వాత చేసేటువంటిది కైంకర్యమే కనుక ప్రాప్తికి ఫలం ఏమిటయ్యా అంటే కైంకర్యం చేయటం కనుక కైంకర్యాన్ని వీడు తరుమన్నా కైంకర్యాన్ని ఇస్తుందన్నా పొందిన తర్వాత చేసేది కైంకర్యమే కనుక ఆ అర్థం చెప్పుకోవచ్చండి అంటూ సుమందు ఇత్యాది మామలర్ నీర్ సుడర్ ధూపం ఇవత్తై సుమందు కొండు ఎన్నవుమా. మామలర్ శ్లాఘ్యమైనటువంటి పుష్పాలని, శ్లాఘ్యమైనటువంటి తీర్థాన్ని, నంద్రాన జలత్తయ్యం మంచి తీర్థాన్ని, సుడర్ విలక్షణమైనటువంటి దీపాన్ని, అగరు ధూపాన్ని, ఇవత్తై సుమందు కొండు ఎన్నవుమా వీటన్నిటినీ మోసుకుంటూ ఎన్నవుమా అనవచ్చు. అందుకే లేక మామలర్ సుమందు నీర్ సుడర్ ధూపం కొండు ఎన్నవుమాం. మామలర్ సుమందు మంచి పుష్పాలని మోసుకుంటూ వచ్చి నీరు సుడరు ధూపము కొండు ఎన్నవుమాం. ఏమండి, పుష్పాలైతే మోసుకుంటూ వస్తారు. మామలర్ సుమందు నీరు సుడ. ఇక్కడ ఏంటి సందేహం వీరికి అంటే, అన్నిటినీ ఇది సుమందు మామలర్ నీరు సుడర్ ధూపం కొండు అని అన్నిటినీ కొండు అని చెబుతున్నారు. అలా ఎలానయ్యా అంటే, కాదండి, మామలరేమో సుమందు విలక్షణమైన పుష్పాలనేమో మోసుకొని వచ్చి ఆ నీరు దీపము ధూపము కొండు సమర్పించి ఎన్నవుమాం అనవచ్చును అని రెండింటిని విడివిడిగా కూడా అలా కూడా చెప్పుకోవచ్చని ஒரு கருமுகை மாலையே ஆகிலும் இத்தை கண்டு அருளக்கடவனே சாத்தி அருளக்கடவனே நம்மை விசேஷ கடாட்சம் பண்ணக்கடவனே என்னிருக்கிற இவர்கள் ఆదరాతిశయత్తాలే ఘనత్తు తోత్తిత్తాగ ఉమాం. ఏమండి, మామలర్ సుమందు అన్నారు. విలక్షణమైనటువంటి శ్లాఘ్యమైనటువంటి పుష్పాలని మోసుకొని వచ్చి అన్నారు. ఏమండి, పుష్పాలంటే ఎంత తేలిగ్గా ఉంటాయండి. అలాంటి పుష్పాలను మోసుకొని తీసుకొని వచ్చారు అని చెప్పొచ్చు కదా, కొండు తీసుకొని వచ్చారు అని చెప్పొచ్చు కదా. మోసుకొని రావటం ఏమిటి అంటేనట, ఆ పుష్పాలు ఒక కరుముగై మాలయ్యే ఆగిలం. అది కరుముగై
పుష్పాల మాలే అయినప్పటికీ ఇత్తై కొండు అరులెక్కడవనే. ఇదిగో ఈ పుష్పాల మాలని చూసి ఆయన అనుగ్రహిస్తాడా, ధరించాలని భావిస్తాడా? శాత్యరులెక్కడవనే, ఈ పుష్పమాలని ఆయన ధరిస్తాడా? నమ్మై విశేష కటాక్షం పన్నక్కడవనే, ఈ పుష్పమాలను ధరించి, అంటే నా విషయంలో కటాక్షం అంటే వేరే ఇంకేదో కటాక్షం కాదు, ఈ పుష్పమాలని ధరించడం అనేటువంటి కటాక్షాన్ని ఆయన నాకు అనుగ్రహిస్తాడా అని ఎన్నిరుక్కిర ఇవర్గల్ ఆదరాతిశయత్తాలే అని వీళ్ళ యొక్క హృదయము భారంగా, ఇదిగో నేను ఈ పుష్పాలమాల తీసుకువెళ్తున్నా, దీన్ని ఆయన చూస్తాడా, ధరిస్తాడా, అలంకరించుకుంటాడా, అలంకరించుకొని నా విషయంలో కృపని వర్షింపచేస్తాడా అనేటువంటి ఇలాంటి ఆలోచనలతోటి ఈయన మనసు భారమైపోతే, ఆ భారంతో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఈ పుష్పాలమాల కూడా భారంగా, అది అందుకనే సుమందు మామలరు, మోసుకొని వచ్చి పుష్పాల మాలని పుష్పాలని. ఇక్కడ సుమందు మామలరని మోసుకొని రావటం అంటే భక్తి భావనతోటి వీళ్ళ యొక్క హృదయము ఏమిటి, ఇలా చేస్తాడా, ఇలా చేస్తాడా, ఇలా జరుగుతుందా అనేటువంటి ఆలోచనలతోటి బరువెక్కిన హృదయం వీళ్ళది, స్వీకరిస్తాడా వీటిని అని. అంచేత అలాంటి వాళ్ళకి ఈ మాల కూడా సుమందు మోసుకొని వచ్చినట్టే అవుతుంది అని ఎవరిగల్ ఆదరాతిశయత్తాలే కనత్తుత్తోత్తిత్తాఘౌమా, వీళ్ళ యొక్క ఆదరంతో అది ఘనంగా బరువుగా అవుతుంది, ఆఘౌమాం తోత్తిత్తాఘౌమాం అవుతుంది అనవచ్చును అని ఇక్కడ ఒక వాక్యం పోయిందండి. మరి మీ కోశాల్లో లేకపోతే గోష్ఠి అయిపోయిన తర్వాత అడగండి, అప్పుడు రాసుకుందరు, ఉంటే సరే. నా కోశంలో లేదు, నేను రాసుకున్నాను. ఇక్కడ అన్నికే అనుకూలం చిత్తదాఘయ్యాలే సర్వేశ్వరం తనకు తోత్తిత్తాఘౌమాం, అనుకూలురైనటువంటి వాళ్ళు ఇచ్చిన పుష్పమాల కావటం చేత ఆ సర్వేశ్వరుడికి కూడా చాలా బరువుగా, అమ్మా ఎంత ప్రేమతో ఇచ్చాడు ఈ మాల నాకు అని ఆయన కూడా ఆనందంతో ఇది చాలా బరువుగా అనిపిస్తున్నాడు. బరువు అంటే ప్రేమతోటి, ఎంత బరువైన మాల ఇచ్చాడు, ఎంత గజమాల వేసినట్టు. చిన్న పుష్పాల మాల మనం సమర్పించినా కూడా అదిగో పెద్ద గజమాల సమర్పించినట్టుగా ఆనందంతో ఆయన హృదయం నిండిపోతుందట. ఎలా పత్రం పుష్పం ఫలంతోయం అన్నప్పుడు కూడా పత్రము పుష్పం ఫలంతోయం యోమే భక్తియా ప్రయచ్చతి అన్నారు కదా. భక్తి అంటే ఏమిటి? ఇదిగో ప్రేమతోటి ఎవరైతే దీన్ని ఆయన స్వీకరిస్తాడా, ఆదరిస్తాడా, కటాక్షిస్తాడా అనేటువంటి భావనతోటి అనన్య ప్రయోజనులై ఎవరైతే సమర్పిస్తారో వాటిని భక్తి అంటే ఇదిగో ఇలానే ఇంత భారంగాను, ఎంత ఘనంగా, భారము అంటే బరువు కాదండి, అది ఘనంగా స్వీకరిస్తాడు. చాలా ఘనమైనది మనం వారికి సమర్పించినట్టుగా భావించి స్వీకరిస్తాడు అని ఇక్కడ మనకు చిన్న కథ చెప్తున్నారు. శ్రీ పురుషోత్తమముడయానుక్కు రాజపుత్రం செண்பக பூக்கொண்டு சாத்தின படியை நினைப்பது. అదిగో శ్రీ పురుషోత్తముడయానుక్కు పూరి జగన్నాథులో ఉన్నటువంటి పెరుమాళ్ళకి, ఆ పెరుమాళ్ళకి ఒక రాజకుమారుడు చెంపక పూలమాల సమర్పించినటువంటి ప్రకారాన్ని మనం ఇక్కడ భావించాలి అని. ఏమిటట? అదావదు శ్రీ పురుషోత్తమముడయాం செண்பகம் உகந்து சாத்துவர் சில ராஜபுத்திரர்கள் செண்பகம் கொண்டு சாத்தேடி முன்பே பூவெல்லாம் வித்து போய் ஒரு பூவிருந்தது கடையிலே. அப்பூவுக்கு செருக்காலே ஒருவருக்கு ஒருவர் திரவியத்தை போரவேற்றி இவர்களில் ஒருவன் நினைக்க வண்ணாதபடி திரவியத்தை போரையிட்டு கொண்டு ஒன்று சாத்தினான். அன்றுயிரா அவன் சொப்னம் காண்கிறான். நீ தப்பு எனக்கு கனத்து சுமக்க వంగిరదిల్లై ఎన్నరుళి చేదారు. పూరి జగన్నాథ్ పెరుమాళకి ఒక రాజకుమారుడు పెరుమాళను సేవించుకోవడానికి వెళ్ళాలి అనుకున్నాడు. వెళ్లే సమయంలో చెంపక పుష్పాల మాలని సమర్పిద్దాం అనుకున్నాడు పూరి జగన్నాథ్ పెరుమాళకి. ఆ వెళ్లే సమయంలో అక్కడ ఉన్నటువంటి షాపులో ఒకే ఒక చెంపక పుష్పమాల ఉన్నది. అక్కడ ఈ రాజకుమారుడితో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. ఆయన సమర్పించాలనుకున్నాడు ఈ పుష్పమాలని. ఇద్దరు ఒకే పుష్పమాల ఉన్నది, ఇద్దరు నేను కొనాలంటే నేను కొనాలి అనేటువంటి భావనతోటి ఇద్దరు పోటీ పడి దాని యొక్క వెల చాలా అధికం చేసేశారు. ఎంత అధికం అంటే నినైక్క వన్నారబడి ద్రవ్యత్తై పోరేట్టు, భావించడానికి కూడా వీలు కానంత ద్రవ్యాన్ని ఇచ్చేశాట ఈ రాజకుమారుడు
తీసుకువెళ్ళి ఏమిటి, ఏ రీతిగా అయినా సరే ఏమి పోగొట్టుకున్నా పర్వాలా, నేను ఈవేళ పెరుమాళకి పుష్పమాల సమర్పించాలి అనేటువంటి భావనతోటి భక్తితోటి వెళ్ళి ఆ పుష్పమాలని పెరుమాళకి సమర్పించాడు. ఇంటికి వచ్చేసాడు. ఆ రాత్రి పెరుమాళు స్వప్నంలో సేవ సాయించి, నువ్వు ఇచ్చినటువంటి ఆ పూలమాల నాకు చాలా భారంగా ఉన్నదయ్యా అని చెప్పాట పెరుమాళు స్వప్నంలో. వెంటనే అదేమిటి స్వామి, నేను ఇచ్చింది చెంపక పుష్పాల మాలే కదా, అది భారం అవ్వటం ఏమిటి దేవర వారికి అని అడిగితే అప్పుడు ఏం చెప్పాట పరమాత్మ, నువ్వు ఇచ్చే సమయంలో నీ మనసులో ఏ రీతిగా అయినా పెరుమాళకి ఇవాళ పుష్పమాల సమర్పించాలనే భక్తి భావం ఉంది చూసావా, ఆ భక్తి భావంతో నువ్వు ఇచ్చినటువంటి ఈ మాల నాకు చాలా బరువెక్కిపోతోందయ్యా అంటే నాకు కూడా ఆనంద నిర్భరుడే పరమాత్మ, ఆనందం కలిగిందయ్యా అని చెప్పడం అర్థమట. అలాగా తీసుకొచ్చినటువంటి సుమందు మామలర్ అంటే సుమందు మోసుకొని రావటం అంటే వీళ్ళు సమర్పించాలని అనన్య ప్రయోజనలే సమర్పించేటువంటి మాల ఎంతో ఆదరాతిశయంతో సమర్పించేది కాబట్టి అది బరువుగా ఉంటుంది అనే భావంతో సుమంద్ మామలర్ అంటున్నారు ఆళ్వార్లు. అమరందిత్యాది నిత్య సూరిగళయం శ్రీసేనాపతి ఆహ్వానయం సొల్లిత్తాగౌమాం. అమరందు ఇత్యాది, అమరందు అంటే ఏం చెప్పుకున్నారు మనకి ఇక్కడ అంటే స్థిరముగా ఉండి ఆదరముతోటి అమరి అని ఎవరు, నిత్య సూరిగళయం శ్రీసేనాపతి ఆహ్వానయం సొల్లిత్తాగౌమాం. నిత్యసూరుని అమరందు వానవర కోనుడు అన్నారు కదా, ఈ వానవర కోనుడు అంటే నిత్యసూరుని సేనాపతి ఆళ్వాన్ని చెప్పుకోవచ్చు, లేదా దేవరగలయ్యం బ్రహ్మావయ్యం సొల్లిత్తాగౌమాం దేవతలని బ్రహ్మగారిని చెప్తున్నారు అనుకోవచ్చును. అమరందు పొరుంది అంటే బ్రహ్మాదిగళై తుల్లిత్తానపోదు. అవరగల్ ప్రయోజనాంతర పరదేయాగిలం அவர்களையும் అనన్య ప్రయోజన రాక్కుమాయిత్తు ఇరుదన్నిన్ స్వభావం. అమరందు పొరుంది, ఎలా సమర్పించేటప్పుడు వీళ్ళు ఎలాగా స్థిరంగా ఉండి అనన్య ప్రయోజనమై ఉండి సమర్పిస్తున్నారన్నారు కదా. నిత్యసూరులంటే పోని అనన్య ప్రయోజనత్వంతో సమర్పిస్తున్నారు అనుకోవచ్చండి. ఇక్కడ దేవతలని బ్రహ్మగారిని చెప్తున్నారు కదా, మరి దేవతలు బ్రహ్మగారంటే అనన్య ప్రయోజనులు కాదు, వాళ్ళు అన్య ప్రయోజనాన్ని ఆశించి వచ్చేటువంటి వాళ్ళు కదా. మరి వాళ్ళు కూడా అనన్య ప్రయోజనులై సమర్పిస్తున్నారా ఈ పుష్పమాలని అంటే ఏమిటట, బ్రహ్మాదిగడై సొల్లిత్తా అనుకోదు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళని చెప్పే సమయంలో వాళ్ళు ప్రయోజనాంతర పరులే అయినప్పటికీ అలాంటి ప్రయోజనాంతర పరులైనటువంటి బ్రహ్మ మొదలైనటువంటి దేవతల యొక్క మనస్సులను కూడా అనన్య ప్రయోజన రాకుమాయిత్తు అనన్య ప్రయోజనులుగా మార్చేస్తుందట. ఏమిటది, ఇరుదన్నిన్ స్వభావం, ఈ పర్వతము యొక్క స్వభావం. ఎప్పుడైతే ఈ పర్వతం మీదకి వేయించేసి పరమాత్మకు పుష్పమాల సమర్పించాలనే భావన వాళ్ళకి కలిగి వచ్చి పర్వతం మీద వేయించేశారో, ఆ బ్రహ్మరుద్రాదులు లాంటి వాళ్ళకి, బ్రహ్మ ఇంద్రుడు దేవతలు లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే పెరుమాళ దగ్గరికి వేయించేస్తారు. అలాంటి వాళ్ళకి ఇతర ప్రయోజనాలని ఆశించేటువంటి వాళ్ళ యొక్క మనస్సును కూడా మార్చేసేటువంటి స్వభావం ఈ తిరుమల కొండది అంటూ ఇప్పటి సమారాధన ఉపకరణங்களை கொண்டு నమన్ ఎజువరుగళాయిత్తు నమన్ ఎజువరుగళాయిత్తు ఇలాగా సమారాధన ఉపకరణங்களை கொண்டு ఏమిటి ఈ చెప్పారు కదా, సుమందు మామలర్ నీరు సుడర్ ధూపం కొండు అన్నట్లుగా వాటన్నిటినీ తీసుకొని నమన్ ఎజువర్ కళాయిత్తు, నమన్ను నమస్కరించి ఎజువర్ ఉజ్జీవిస్తారు అన్నట్లుగా కదా. ఒక్క నిమిషం, నమస్కరించి ఉజ్జీవించేటట్టుగా కదా ఉంటుంది అది. వణంగిక్కొండు యజువరుగళాయిత్తు, వణంగిక్కొండు యజువరుగళాయిత్తు, నమస్కరించి ఉజ్జీవిస్తారు అని. துயரரு சுடரடி தொழுது எஜு என்கிறார் సంవాసనై అవరగడుక్కు ముండు ఎన్నిరుక్కిరారు అండి. నమన్ను యజుం అంటున్నారు కదా ఆళ్వాళ్ళు. బ్రహ్మరుద్రాదులకు కూడా ఉజ్జీవించాలనే భావన ఉంటుందా అంటే ఆళ్వాళ్ళు తమ యొక్క వాసనను అనుసరించి మొదటి పాసంలో ఏం చెప్పారు, తుయరరు సుడరడి తుజుదు యజు అని తమ వాసనై అవరగడుక్కు ముందు ఎన్నిరుక్కురారు. ఇలా వీరి యొక్క భావాలు వాళ్ళకు కూడా ఉంటాయని భావించి ఆళ్వారు నమన్నెజువర్ అని చెప్తున్నారు. నంగట్కు మనలాంటి వాళ్ళకి, ఎవరు మనలాంటి వాళ్ళమంటే
కైంకర్య రుచి అయ్యుడయ్య నమక్కు, కైంకర్య రుచి కలిగినటువంటి మనకు. శమన్కొల్ ఏం చేస్తుందండి ఆ పర్వతం? శమన్కొల్ వీడు తరుం. శమన్కొల్, శమన్కొల్ అంటే శమనై కొండిరిక్కిరా సామ్యాపత్తి రూపమాన మోక్షతీతి అర్థ. సామ్యాపత్తి రూపమైనటువంటి మోక్షాన్ని ఇస్తుంది. ఎలా? బ్రహ్మవేరు బ్రహ్మైవ భవతి ఎన్ను నిరంజన పరమం సామ్యం ఉపైతి మమ సాధర్మ్యం ఆగతాహ తమ్మయ్యే ఒక్క అరుள் సేవర్ ఎన్ను சொல்லுகிறபடியே అవనోడు సామ్యాపత్తి రూపమాన మోక్షத்தை తరుం ఎన్నుదల్. అదిగో బ్రహ్మని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే అవుతున్నాడని. నిరంజన అదిగో పుణ్యపాపే విధూయ, అదిగో తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి అన్నట్టుగా తదా ఆ పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడు పుణ్యపాపాల నుండి విడుబడినటువంటి వాడై ఆయనతోటి సమానమైనటువంటి పరమ సామ్యాపత్తి మోక్షాన్ని పొందుతున్నాడు అని. మమ సాధర్మ్యం ఆగతాహ అని భగవద్గీతలో ఆయనే చెప్పినట్టుగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో వాళ్ళు నాతో పాటు సమానమైనటువంటి రూపాన్ని పొందుతున్నాడు, సమాన ధర్మాన్ని కలిగిన వాడు అవుతున్నాడు అని. తమ్మయ్యే ఒక్క అరుள் సేవర్ అని తమ వలే సమానంగా అనుగ్రహించేటువంటి వాడు పరమాత్మని ఆళ్వారు అనుగ్రహించినట్టుగా అవనోడు సామ్యాపత్తి రూపమాన మోక్షத்தை తరుం ఎన్నుదల్. ఆయనతోటి సమానమైన రూపం కలిగేటువంటి మోక్షాన్ని తరుం ఇస్తుంది. ఏమిది? శమన్గొల్ వీడు తరుం. ఎవరు? ఈ పర్వతమే. అన్ని కేలేక స్వేన రూపేణ అభినిష్పద్యతే ఎంగిరపడియే ఇవ్వ ఆత్మావెనుడయ స్వరూపానురూపమాన మోక్షத்தை తరుం ఎన్నుదల్. స్వేన రూపేణ అభినిష్పద్యతే అని చెప్పినట్లుగా, అంటే సమానమైనటువంటి రూపాన్ని పొందుతారని చెప్పినట్టుగా ఈ ఆత్మ యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి మోక్షాన్ని ఇస్తుంది ఈ పర్వతము అని చెప్పచ్చు. అంగను మన్నికే అలా కూడా కాకుండా తిరుమలై తానే తన్నోడ తప్పేత్తై పన్నితరుం ఎన్నుదల్. అది కూడా కాదండి, ఏమిస్తుంది? తిరుమలై తానే ఈ తిరుమల పర్వతమే తన్నోడ తప్పేత్తై పన్నితరుం ఎన్నుదల్. తాను పొందినటువంటి ఫలముతోటి సమానమైనటువంటి ఫలాన్ని మనకు కూడా కలుగు చేస్తుంది అని చెప్తున్నారు. ఏమిటట తాను పొందినటువంటి ఫలముతో సమానమైన ఫలం అంటే? తన వలే మనల్ని కూడా చేస్తుంది అని చెప్తున్నారు. ఏది మనల్ని కూడా పర్వతం చేసేస్తుందా ఏమిటండి? ఆ కొండ, ఆ తిరుమల కొండ ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళని తన వలే చేస్తుందంటే ఆ కొండని ఆశ్రయిస్తారు, వాళ్ళని తన వలే చేస్తుంది అంటే మనల్ని కూడా కొండగా చేసేస్తుందనా? అర్థం కాదండి. ఆ తిరుమల కొండ మీద ఎవరు వేంచేసుకున్నారు? తిరువేంగడముడయాను వేంచేసుకున్నాడు. అలా ఆ తిరుమల కొండ ఎప్పుడూ పరమాత్మకు తిరువడిగలని మోస్తూ ఉంటుంది కదా. ఎవరైతే ఆ తిరుమల కొండని ఆశ్రయిస్తారో ఆశ్రయించినటువంటి వాళ్ళకి తాను పొందినటువంటి భాగ్యం ఏమిటి? పరమాత్మకు తిరువడిగలని ఎల్లప్పుడూ మోసేటువంటి భాగ్యాన్ని కలిగినటువంటిది కదా ఆ తిరుమల కొండ. అలాంటి భాగ్యాన్ని మనకు కూడా కలుగ చేస్తుందండి. ఆ తిరువేంగడమడయాన అవసరం లేదండి. ఆ తిరుమల కొండే మనకి తనకి కలిగినటువంటి భాగ్యాన్ని మనకు కూడా కలుగ చేస్తుంది అంటున్నాడు. ఏమిటి తాను పొందిన భాగ్యం అంటే? ఎల్లప్పుడూ కూడా తిరువేంగడముడయాన యొక్క తిరువడిగళ్ళ యొక్క స్పర్శ శిరస్సును కలిగి ఉండటమే, ఎప్పుడూ ఆయన్ని మోస్తూ ఉండటమే అని. ఇంకా కొత్త పేత్తే పన్నిత్తరమే తిరువేంగడముడయానై తిరుమడియిలే ఎజుందడు విత్తు కొండిరే తిరుమలై ఆళ్వార్తాం ఇడుప్పదు. అదే కదా ఆ తిరువేంగడముడయాన యొక్క తిరువేంగడముడయానై ఆ పర్వతాన్ని కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని తిరువేంగడముడయాన్ని తిరుముడియిలై ఎజుందడు విత్తు కొండిరే. తిరుముడియిలే శిరస్సును ఎప్పుడు వేంచేపు చేసుకొని కదా తిరుమలై ఆళ్వార్తాం ఇడుప్పదు. తిరుమలై ఆళ్వారు ఆ పర్వతం తాను ఉన్నది, ఎప్పుడు ఆయన్ని తన శిరస్సును మోస్తూ కదా ఉండేది. అలాంటి భాగ్యాన్ని మనకు కూడా కలుగ చేస్తుంది ఆ తిరుమల కొండ అని. నేను సెమ్మా పాద పద్భు తలైసెత్తు ఎన్ను ఎవరు ప్రార్థిత పేత్తై తిరుమలై ఆళ్వార్ తామే తందరుడువర్. ఆళ్వారు ఏం ప్రార్థించారు? నేను సెమ్మా పాద పద్భు తలైసేత్తు వల్లై అన్నారు. ఎక్కడ? ఎమ్మావీడు అనేటువంటి తిరువాయిమతిలో. పెరుమాళ్ళు ఆళ్వార్ల యొక్క ప్రార్థన విన్నారు పెరుమాళ్ళు. సరే ఆళ్వారే, మీరెందుకు ఇంత బాధపడతాం, మీకు మోక్షాన్ని ఇచ్చేస్తాం లేండి అన్నారట పెరుమాళ్ళు. అది విన్నాట ఎవరు? ఈ తిరుమలై ఆళ్వారు. ఈ పర్వతం గారు ఏం చెప్పారు? ఏమడిగిందట ఈ పర్వతం పరమాత్మతోటి? ఏమయ్యా పరమాత్మ,
ఎవరు ఏది అడిగితే అది ఇవ్వటం కదా ధర్మం. ఆయన అడుగుతున్నదేమిటి, నువ్వు ఇస్తానన్నదేమిటి అని అడిగిందట ఈ పర్వతం పెరుమాళని. అడిగితే నేను మోక్షమే కదా, ఇది తిరుమలై ఆళ్వారే, నేను ఇస్తానన్నది మోక్షమే కదా, వైకుంఠమే కదా ఆయనకు కావాల్సింది, అదే నేను ఇస్తానని చెప్పాట తిరువేంగడముడియాను. అంటే ఆయన అడిగింది మోక్షమా? 30 సంవత్సరాల క్రితం ఏమిటి ఎమ్మావీడిలో దాన్ని అనుసరించి చెప్పేటువంటిది ఈ తిరువాయిమొഴി. ఎమ్మావీడిలో ఏం చెప్పారు? పురుషార్థాన్ని తెలియచేశారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? పురుషార్థం ఎలా కోరుకోవాలో తెలియచేశారు ఎమ్మావీడిలో. ఏమిటి? నేను సెమ్మాపాద పొద్దు తల్లై సోత్తే అంటే తనక్కేయాగ ఎనైకొళ్ళు మీదే, నీ కోసమే నువ్విచ్చేటువంటి కైంకర్యం, ఆ కైంకర్యం వల్ల కలిగే ఆనందం నీ కోసమే, ఆ ఆనందం నాది కాకూడదు, నా కోసం చేసేదిగా ఉండకూడదు అని పురుషార్థం ఎలా కోరుకోవాలో తెలియచేశారు. పురుషార్థం ఏమిటయ్యా అంటే నీకు ఆనందాన్ని కలుగచేయటమే అనేది. ఆ ఆనందాన్ని కలుగజేసేటువంటి కార్యం ఏమిటయ్యా అంటే ఇదిగో ఈ కైంకర్యం అని దాన్ని అనుసరించేటువంటి వచ్చి తిరువాయిమొഴి కనుక పెరుమాళ్ళే మీరు వెళ్ళలేదా? అదిగో అక్కడ ఏం చెప్పారు? నేను సెమ్మాపాద పద్బు తలై సేత్తు అని చెప్పారు కదా ఆళ్వారు. నీ యొక్క తిరువడిగలని నా శిరస్సును ఉంచవయ్యా అని కోరుకున్నారు కదా. అక్కడ మీకు చెప్పారు కదా, ఎమ్మావీడు తిరముం చెప్పం, మా వీడు తిరముం చెప్పం, మా వీడు గొప్పదైనటువంటి శ్రీవైకుంఠం మాకు అక్కర్లేదండి, ఇది స్వార్థపరతతో నా కోసమైతే అక్కర్లేదు అని అక్కడ ఆళ్వారు చెప్పారు కదా. పెరుమాళ నువ్వు విన్నావు కదా, మరి అలాంటప్పుడు నువ్వేం చెయ్యాలి? ఇప్పుడు ఆళ్వాళ్ళకి ఏది కోరికైతే అది చెయ్యాలి. ఆళ్వాళ్ళ కోరిక ఏమిటి? నేను సెమ్మా పాద పద్బు తలైసేత్తు, యొక్క ఆ సెమ్మా పాద పద్బు ఎర్రని పద్మము వలె వికసించినటువంటి ఆ పాదాలనే తామరని నా శిరస్సును ఉంచవయ్యా అని కదా ఆళ్వారు కోరింది. కాబట్టి అది ఇవ్వవయ్యా అని ఇదిగో ఈ తిరుమలై ఆళ్వానే ఆళ్వారు కోరుకున్న రీతిగా ఇవర్ ప్రార్థిత్తప్పేత్తై తడంకున్నమేతరం, అదిగో ఆళ్వార్లు కోరుకున్నటువంటి ఆ అనుగ్రహాన్ని, ఆ ఫలాన్ని తడంకున్నమే ఆ విశాలమైనటువంటి పర్వతమే తరుం ఇస్తుంది. అంటే ఆళ్వార్లు కోరుకున్న నేను సెమ్మాపాద పద్బు తలైసేత్తు తలైసేత్తు అన్నది అని ఆళ్వార్లు కోరుకున్నటువంటి కోరిక తీర్చడానికి పెరుమాళ దాకా వెళ్ళక్కర్లేదండి, అదిగో ఆ పర్వతమే ఇచ్చేస్తుందండి మనకి. అప్పడియే తిరుమలై ఆళ్వార్ తామే తందడువర్ తడంకున్నం, విశాలమైనటువంటి పర్వతం అది. తిరువేంగడముడయానుక్కు స్వైర సంచారం పన్నలాయిరుక్కుంబడి ఇడం ఉడైత్తాయిరుక్కై, ఆ తిరువేంగడముడయాను అలివేలు మంగై నాట్యారుతోటి కూడి చేయి పట్టుకొని విహరించటానికి వీలుగా స్వైర విహారం పండుగ యొక్క ఇచ్చకు తగినట్లు రీతిగా విహరించడానికి తగినటువంటి వైశాల్యం కలిగినటువంటి పర్వతమట ఆ తిరువేంగడం. ఎలా ఉన్నది? సుభగః అని రామాయణ శ్లోకంలో చెప్పినట్లుగా వీరుడై తాయిరుక్కై రామాయణంలో శ్లోకాన్ని వివరిస్తున్నారు మనకి ఇక్కడ. ఏమిటట? ఆనాడు చిత్రకూట పర్వతం మీద సీతాపిరాట్ యొక్క శ్రీహస్తాన్ని పట్టుకొని రామచంద్రుడు ఎలా విహరించాడో అలా రామచంద్రుడు విహరించడానికి తగినట్లుగా ఉన్నటువంటి చిత్రకూట పర్వతం ఎలాగో ఇదిగో తిరువేంగడముడయాను అలివేలు మంగై నాట్యారుతోటి కూడి విహరించడానికి తగినట్లుగా ఉన్నదట ఈ తిరుమల పర్వతం కూడా అని. వీరుడైత్తాయిరుక్కై గిరిరాజ ఉపమః అంటే పర్వతరాజుతోటి సమానం. ఎలాంటిదట ఈ తిరుమల కొండ? గోవర్ధనగిరి వలె విశేషమైనటువంటిది. అదిగో ఆ చిత్రకూట పర్వతం వలె విశేషమైనటువంటిది. తిరుమలయ్యోడు ఒత్తిరుక్కై ఎలాంటిది అంటే ఇక్కడ సుభగః గిరిరాజ ఉపమః అంటే గిరిరాజు అంటే ఇక్కడ మామూలుగా అయితేనట గోవర్ధనగిరిని చెప్పుకుంటారట, కానీ ఇక్కడ గిరిరాజు అంటే ఎవరిని చెప్తున్నారు? తిరుమల కొండని చెప్తున్నారు. తిరుమల కొండతోటి సమానమైనటువంటి వైభవం కలిగిందండి ఏదా చిత్రకూట పర్వతం. యస్మిన్ వసతి దేని ఎందు వసతి నివసించారో ఎవరు? అది కుహేతు సొల్లుగిరదు. ఎందుకండి ఆ తిరుమల కొండతోటి సమానమైన వైభవం కలిగింది ఆ చిత్రకూట పర్వతం కూడా అంటేనట కాకుస్తః, ఎవరు? రామచంద్రుడు. కకుత్వంశంలో పుట్టినటువంటి వాడు రామచంద్రుడు. ఎలాంటి వాడు? భోగత్తుక్కు ఏకాంత స్థలం తేడి అనుభవిక్కుం కొడియలే పెరందవర్ విరాదే విరుంబి ఒత్తిత్తార్ ఎన్బదు యాదొన్ను ఉండు. అదిగో కకుత్త ఆ చిత్రకూట పర్వతం యొక్క వైభవం ఎలాంటిది అంటే కకుత్త వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు విహరించటానికి
అనువైనటువంటిదట చిత్రకూట పర్వతం. అది అలాంటి గొప్పవాళ్ళు మాత్రమే విహరించటానికి తగినటువంటిదట చిత్రకూట పర్వతం. భోగత్తుకు ఏకాంతమాన స్థలం తేడి అనుభవిక్కుం కుడిలే పిరందవారు. ఈ కకుస్థ వంశంలో పుట్టినటువంటి రాజు ఎవరు? రామచంద్రుడు. ఎలాంటి వాడు? భోగాన్ని అనుభవించడానికి ఏకాంత స్థలాన్ని వెతుక్కొని అనుభవించేటువంటి వంశం ఈ ఇక్ష్వాకు వంశం, కకుస్థ వంశం. అలాంటి వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడు విడిచిపెట్టకుండా విరుంబి వర్తిప్పారు, కోరుకొని విహరించాడట ఆ చిత్రకూట పర్వతం మీద. అలాంటి ఆ చిత్రకూట పర్వతంతో సమానమైనటువంటి వైభవాన్ని కలిగింది. ఆ చిత్రకూట పర్వతం కూడా ఈ తిరుమల కొండతో పాటు సమానమైన వైభవాన్ని కలిగినది అని. కాకుస్థ అంటే ఏమిటి? ఇదిగో కిందిస్తున్నారు చూడండి. విడాదే యాదన్నుండు వీరు అంటే శ్లాఘ్యతే, వీరుడై తాయిరుకండి శ్లాఘ్యతను కలిగినటువంటి పర్వతము. గిరిరాజ ఉపమహ అంటే తిరుమలతోటి సమానమైనటువంటి పర్వతము. యస్మిన్ వసతి దేని యందు రామచంద్రుడు వేయించేసి ఉన్నాడు. అది ఎందుకు అక్కడ వేయించేసి ఉన్నాడు రామచంద్రుడు అంటే కాకుత్స, కకుత్వంశంలో పుట్టినటువంటి వాడు. ఆ పర్వతం ఎలాంటిది? అలాంటి గొప్ప వాళ్ళకు మాత్రమే వసతిని కలిగింపచేసేటువంటి, వసతినిచ్చేటువంటి పర్వతము. అలాంటి వంశంలో పుట్టినటువంటి వాడు కోరుకొని వర్తించేటువంటిది అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎలా? కుబేరయ్యవనందనే దుష్ట సత్వ ప్రచరమాన దేశత్తిలే. కుబేరయ్యవ నందనే, కుబేరుడి వలె నందనే ఆ ఉద్యానవనంలో. అది ఎలాంటిది? దుష్ట సత్వ ప్రచురమాన దేశత్తిల్. దుష్ట సత్వ ప్రచురమాన దేశత్తులు అంటే సాత్వికులైనటువంటి వాళ్ళు, దుష్టులు అందరూ కూడా అధికంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో செருக்கனான வைஸ்ரவனனை போது போக்கைக்காக தன் ఉద్యానத்தில் ఉలావుమా పోలే సంచరిదారు. అదిగో మంచి గర్వం కలిగినటువంటి ఆ కుబేరుడు. వైశ్రవణుడు అంటే కుబేరుడు అని చెప్పుకోవచ్చట. వైశ్రవణుడి యొక్క కుమారుడు అంటే రావణాసురుడిని చెప్పుకోవచ్చట. కానీ ఇక్కడ కుబేరుడు కాలక్షేపం చేయటం కోసమని తన ఉద్యానవనంలో విహరించినట్లుగా ఇదిగో సీతారాములిద్దరూ కూడా విహరించినటువంటి పర్వతం ఆ చిత్రకూట పర్వతము. ఆ చిత్రకూట పర్వతానికి ఎంత వైభవం ఉన్నదో, ఏమిటి ఆ వైభవం అంటే రామచంద్రుడు లాంటి వాళ్ళు విహరించటానికి తగినటువంటి స్థానంగా ఎలా ఆ చిత్రకూట పర్వతం ఉన్నదో అలానే తడంకున్నం ఇది కూడా విశాలమైనటువంటి పర్వతం. ఎలా ఉన్నది ఇది అంటే ఆ అలర్మేలు మంగై నాస్యారు తిరువేంగడముడయాను ఇద్దరూ కలిసి విహరించడానికి తగినగా ఉన్నటువంటి పర్వతం. ఇదిగో వాళ్ళ యొక్క కోరిక తీర్చాలి అంటే ఇదిగో ఆయన అవసరం లేదండి, ఆయన వేం చేసి ఉన్నటువంటి ఆ పర్వతమే చాలు అని చెప్తున్నారు ఈ పాత్రంలో. సుమందు మామలర్ నీరు సుడరదూపంగొండు అమరందు వానవర్ కోనుడు నమన్నిజం తిరువేంగడం నంగట్కు శమన్ కొల్ వీడు తరుం తడం కొన్నమే. ఏం చెప్పారు టోటల్ గా సారంగా ఈ పాసురంలో అంటే అదిగో దేవతలంతా కూడా నిత్యసూరులంతా కూడా తమ నాయకుడైనటువంటి విశ్వక్సేన ఆళ్వార్లతో కూడి విలక్షణమైనటువంటి పుష్పాలని, తీర్థాన్ని, దీపాలని, ధూపాలని వాటన్నిటినీ తీసుకొని కైంకర్యం చేయడానికి వస్తారా తిరువేంగడమడయానికి? ఎలా వస్తారు? అనన్య ప్రయోజనులై వచ్చి వేయించేస్తారు వాళ్ళందరూ ఆయనకి సమర్పించడానికి. అదిగో అనన్య ప్రయోజనులై వాళ్ళందరూ వస్తున్నారు కదా తిరుమల కొండ మీదకి. మనకు కావాల్సినటువంటి ఈ విరోధులను తొలగింప చేసుకోవాలి అంటే ఆయనకి కైంకర్యం చేయడం అనేటువంటి ఆ కైంకర్యాన్ని, ఆ భాగ్యాన్ని మనం పొందాలి అంటే అదిగో వాళ్ళు వచ్చినట్టుగా తిరువేంగడముడయాన్ దాకా మనం వెళ్ళక్కర్లేదండి. తిరువేంగడముడయాన్ని వేయించేసి ఉన్నటువంటి ఆ పర్వతమే మనకి సామ్యాపత్తి మోక్షాన్ని కలుగ చేస్తుంది అని చెప్తున్నారు ఈ పాత్రంలో. తర్వాత ఎట్టాం పాటు 8వ పాత్రం. வேங்கடங்கள் என்கிற பாட்டில் சொன்னா விரோதி நிவృத்தியையும் திருமலையாழ்வார் தாமே பண்ணித்தருவர் என்கிறார். ஒரு புருஷார்த்தத்தை தர வேணுமோ திருமலை தானே நமக்கு உத்தேசியம், தேசிக்கு உத்தேசியமானது தேசபூதனுக்கு உத்தேசியமாக சொல்ல வேணுமோ என்கிறார் ஆகவுமாம். వేం కడంగల్, వేం అంటే నశించిపోతాయి, కడంగల్ అంటే మనకున్నటువంటి రుణాలు అని చెప్పుకున్నా కదా.
வேங்கடங்கள் மெய்மேல் வினயமொத்தவும் అని என்கிற பாட்டில் சொன்ன விரோதி நிவృత్తిயையும் తిరుమలై ఆళ్వార్ తామే పన్నిత్తరువర్ ఎన్గిరార్. అదిగో ఆ పాసురంలో చెప్పినట్లుగా వీళ్ళకు ఉన్నటువంటి ఆ 3 రుణాలు పాపాలు అన్నీ అదే తొలగింపచేసి ఇస్తుంది అని చెప్పారు ఆ పాసురంలో. అలానే ஒரு புருஷார்த்தத்தை தர வேணுமோ திருமலை தானே நமக்கு உத்தேசம். ஒரு புருஷார்த்தத்தை தர வேணுமோ புருஷார்த்த லாபத்தில் உண்டான துக்கத்தை சொல்லி ஒண்ணுமே ஒரு పురుషార్థத்தை తర వేణుమో ఒక పురుషార్థాన్ని ఇవ్వగలుగుతుందా ఆ పర్వతము అంటే ఒక పురుషార్థத்தை తర వేణుమో ఒక పురుషార్థాన్ని ఇయ్యాలా తిరుమల కొండే మనకు ఉద్దేశం. అది మనం కోరుకోదగినది ఏమిటయ్యా అంటే ఉద్దేశం మనం పొందాలి అనుకోవాల్సింది ఇప్పుడు తిరువేంగడముడయాన్ దాకా వెళ్ళక్కర్లేదు, తిరుమలయే మనకు ఉద్దేశం. ఆ తిరుమల కొండే మనకు పొందదగినటువంటిది. శేషిక్కు ఉద్దేశ్యమానదు శేషభూతనుకు ఉద్దేశ్యమాగా చొల్లవేణుమో. అందుకనే ఎలాగా శేషి అయినటువంటి స్వామి కోరుకున్నది ఆ తిరుమల పర్వతాన్ని, శేషభూతలమైనటువంటి మనకు కూడా కోరుకోదగినటువంటిది ఆ తిరుమల కొండే అని చొల్లవేణుమో. ఇంకా వేరుగా చెప్పాలా అంటున్నారు ఈ పాసురంలో. అంటే మనకెందుకండి ఆ పర్వతం అంటే ఆయన కోరుకున్నది దాన్నేనండి, మనకు కూడా అదే ఇప్పుడు పొందదగినటువంటి విషయము అంటున్నారు ఈ పాసురంలో. ఎలాంటిదట ఆ కొండ అంటే కుండమే ఎలా వేయించేశాట ఈ పాసురం చదువు. కుండమేంది కుளிர்மழை காத்தவன் அன்னுஞாலம் அளந்தபிரான் பரன் சென்னு சேர் திருவேங்கடமாமலை ஒண்ணுமே தொழா நம் வினை ఓయుమే. కున్నం ఏంది కుளிர்மழை కాத்தవన్, ఒక పర్వతాన్ని ఎత్తాడు, చల్లటి వర్షం నుంచి ఆనాడు గోపీ జనాలందరినీ రక్షించాడు. అన్ను జ్ఞాలం అలందపిరాన్, ఆనాడు లోకాలన్నింటినీ కొలిచి తమ పాద స్పర్శని అందరికీ అందించాడు. ఈ 2 అవతారాలు వెంటనే చెప్పడానికి కారణం ఏమిటట? కున్నమేంది కుளிர்மழை కాత్తవన్ అంటే కృష్ణావతారం, అన్ను జ్ఞానం అలందపిరాన్ అంటే అది త్రివిక్రమావతారం, వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా అయ్యాడు కదా. ఏమిటట ఈ కృష్ణావతారానికి వామనావతారానికి ఉన్నటువంటి సామ్యము అంటే కృష్ణావతారంలో ఆ ఊరు మొత్తంలో ఈయన చేత స్పృశించబడినటువంటి వాళ్ళే లేరట. ఆ ఊరు వరకు అందరినీ స్పృశించాడట కృష్ణ పరమాత్మ. ఇదే త్రివిక్రమావతారంలో నాడు లోకం మొత్తాన్ని తన యొక్క అందరికీ తన యొక్క స్పర్శ సౌభాగ్యాన్ని కలుగజేసినటువంటి వాడు కనుక ఆ 2 సామ్యమని. అలాంటి పరన్ సెన్నుసేరు తిరువేంగడమామలై, అలాంటి ఆ స్వామి వేంచేసి ఉండేటువంటి తిరువేంగడం అనేటువంటి విశాలమైన పర్వతము, శ్లాఘ్యమైన పర్వతమును ఒన్నుమే తొజ నమ్వినై ఓయుమే, దాన్ని కనుక మనం నమస్కరించామంటే మనకున్నటువంటి పాపాలన్నీ పారిపోతాయండి అంటూ కుளிర్మழை రాళ్ల వర్షము నుండి అంటే పర్వతము గోవర్ధన పర్వతాన్ని ధరించి కుளிర్మழை కున్నం ఏంది కాత్తవన్ రక్షించినటువంటి వాడు, రాళ్ల వర్షం నుండి రక్షించాడు. ఎలాగా? గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అలా రక్షించినటువంటి వాడు. అన్ను జ్ఞానం అలందపిరాను, భూమి మహాబలి చేత అపహరించబడితే ఆ కాలంలో భూమిని కొలిచినటువంటి ఉపకారకుడు అయిన సర్వేశ్వరుడు సెందు సేరు తిరువేంగడం పొంది, సర్వేశ్వరుడు ఈ తిరుమల కొండని పొంది నివసిస్తూ ఉన్నటువంటి తిరువేంగడం అనేది మామలై ఒన్నుమే, ఆ గొప్ప పర్వతం ఒక్కటే చాలండి. తోజ నమ్వినై ఓయం, అదిగో ఒకటినే ఆ పర్వతాన్ని ఒకదాన్ని ఆశ్రయించామంటే మన యొక్క భగవద్ అనుభవానికి విరోధులైనటువంటి మన యొక్క పాపాలన్నీ కూడా ఓయుం నశించిపోతాయి అంటున్నారు ఈ పాసనలో. ఇంద్రుడు ఏం చేశాడు? ఇంద్రుడు వర్షించినటువంటి శిలావర్షంతో గోకులంలో ఉన్నటువంటి సకల గోపీజనులంతా బాధపడుతూ ఉంటే అప్పుడు ఆశ్రిత రక్షణార్థంగా గోవర్ధన పర్వతాన్ని అనాయాసంగా ధరించి వాళ్ళందరినీ రక్షించాడు ఆనాడు గోకులంలో కన్నపిరానుగా వచ్చి అవతరించి. అలానే మహాబలి చక్రవర్తి కూడా లోకాలన్నిటినీ ఆక్రమించుకున్నాడు. ఇవన్నీ నావే అని ఆయన ఆక్రమించుకున్న సమయంలో ఆయన దగ్గర నుంచి 3 అడుగులు యాచించి
తన యొక్క పాదార విందాలతోటి కొలిచి వశపరుచుకున్నటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు పరన్ ఆయన. అలాంటి గొప్ప ఉపకారకుడు మిక్కిలి ఆదరంతో వేయించేసి ఉన్నటువంటి తిరుమల, ఈ తిరుమలని నమస్కరిస్తే చాలండి. అప్పుడే మనకి భగవద్ అనుభవానికి విరోధులుగా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా, మన సకల పాపాలన్నీ కూడా వాటంతలవే పారిపోతాయి అంటున్నారు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి కున్నం ఏంది స్వరూప గుణ చేష్టితాదిகள் எல்லாவத்தாலும் ஸ்வஸ்ய பரஸ்ய நிரதிசய போக்யபூதனான எம்பெருமானுக்கும் కూడా పరమ ప్రాప్యమాన తిరుమలై స్వరూప గుణ చేష్టితాలు అన్నింటి చేత కూడా తనకంటే స్వస్య పరస్య తనకి పరస్య ఇతరులకి కూడా నిరతిశయ భోగ్యభూతనాన సాటి లేని భోగ్యభూతుడుగా ఉండేటువంటి సర్వేస్ ఎంబెరుమానుకి కూడా పరమ ప్రాప్యమైనటువంటిది, మిక్కిలి పొందదగినటువంటిది ఈ తిరుమలై పర్వతము. తాన్ వేరొండై తరవేణుమో, తానే పరమ ప్రాప్యమన్నో, తాన్ వేరొన్నై తరవేణుమో, అది ఇంకొక దాన్ని ఇస్తుందా? తానే పరమ ప్రాప్యమన్నో, ఆ పర్వతమే కదా పరమ ప్రాప్యము. ఆదలాల్ తిరుమలై తన్నయ్యే అనుభవిక్క నమ్ముడే క్లేశమెల్లాం పోం ఎంగిరార్. అంచేత మనకి ప్రాప్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే తిరుమల కొండ. మనకి ప్రాప్యం కాదు, పరమాత్మకు కూడా ప్రాప్యమైనటువంటిది అదే. అలాంటి ఆ తిరుమలని అనుభవించగా నమ్ముడే క్లేశమెల్లాం పోం, మనకున్నటువంటి దుఃఖాలన్నీ పోతాయి అంటున్నారు ఈ పాత్రంలో పన్నీరాయర్పడి. అనంతరం ఏవం భూతమాన తిరుమలై అనుభవిక్క ప్రాప్తి ప్రతిబంధకల్ స్వయమేవ నసిక్కుం ఎంగిరార్. ఏవం భూతమాన తిరుమలై ఆశ్రయిక్క అనట్లేదట, అనుభవిక్క అనుభవించగా మనకి ప్రాప్తి అంటే ఏమిటి? ఆయన్ని పొందటం. ఆయన్ని పొందడం పొందిన తర్వాత చేసేది ఏమిటి? కైంకర్యం. అలా కైంకర్యానికి ప్రతిబంధకాలుగా ఉన్నటువంటి విరోధులన్నీ కూడా స్వయమేవ నసిక్కుం ఎంగిరా, స్వయంగానే నశించిపోతాయి అంటున్నారు. కుళిర్మజై కుండ్రం ఏంది కల్మార్యాలే గోపీ జనంగల్ ఈడుపట్ట అందు ஒரு மலையை సుమందు కాత్తవనాయ్. కల్మారి రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఆ ఇంద్రుడు గోవులని గోపీ జనాలని కూడా జనంగా ఈడుపట్టండు బాధపడుతూ ఉన్న ఆ రోజున ఒక పర్వతాన్ని మోసి కాసినటువంటి వాడు. అందు జ్ఞానం అళంద పిరాన్ మహాబలియాలే భూమి అళందు వ్యాపరిస్తూ అనన్యార్హమాక్కిస్కుండ ఉపకారకనానా పరమశేషియానవన్. మహాబలి చేత అపహరించబడినటువంటి భూమిని మొత్తాన్ని మూడడుగులు యాచన చేసి మొత్తమంతా లోకమంతా తన పాదంతో ఆక్రమించి ఈ భూమి నాది అని అనన్యార్హమాక్కి కొండ ఉపకారకం, ఇది నాదేనయ్యా, ఇంకొకళ్ళకి అర్హత లేదు అనేటట్టుగా తన స్వాధీనపరుచుకున్నటువంటి ఉపకారకుడైనటువంటి ఆ పరమశేషియాన అవన్, గొప్ప శేషి అయినటువంటి స్వామి చేశాడు. சென்னு சேர் திருவேங்கடம் ஒரு மலையை மேல் கொண்டு ரட்சக்கலாம் என்னும் நின்ற விடத்தே நின்று ரட்சிக்கலாம் என்னு சென்று சேரந்த తిరువేంగడమాగిర పెరియ తిరుమలై ఒందయ్యుమే. అదిగో ఒక పర్వతాన్ని ఎత్తి రక్షించవచ్చు అని, నిన్ను ఉన్న చోటనే ఉండి రక్షించవచ్చు అని సెండ్రు వెళ్ళి ஒரு மலையை మేల్కొండు రక్షక్కలాం ఎన్నుం, ఒక పర్వతాన్ని ఎత్తి రక్షించచ్చండి. నిన్న విడత్తిలే నిన్ను రక్షక్కలాం ఎన్ను సెండు సేరంద తిరువేంగడమాగిరా. అలా ఒక పర్వతాన్ని ఎత్తి రక్షించచ్చు, ఇదిగో లేదా ఈసారి ఉన్న చోటనే ఉండి రక్షించచ్చు అని ఈ పర్వతం మీదకి వచ్చి చేరిపోయాట. అలా చేరినటువంటి తిరువేంగడం అనేటువంటి పెరియ తిరుమలై, పెద్ద తిరుమల పర్వతం. ఎన్నండి 7 కొండలు, పెద్ద పర్వతం. వందయ్యుమే దేశికన్ అళవం చెల్లవేణుం ఎన్గిర నిర్బంధం అత్తు. అదిగో ఆ తిరుమల ఒక్కటే దేశికన్ అళవం చెల్లవేణుం ఎన్గిర. దేశికన్ అంటే ఎవరు? ఆచార్యుడు అని చెప్పచ్చు, అధికారం చెప్పు. దేశికుడు అంటే ఇక్కడ పరమాత్మ. దేశికన్ అళవం చెల్లవేణుం ఎన్గిర నిర్బంధం అత్తు. ఇదిగో మీరు ఆ తిరువేంగడం ఉడయాందాకా వెళ్ళక్కర్లేదండి, ఈ తిరువేంగడమే మీకు కావలసినటువంటివన్నీ చేసి పెడుతుంది అనేటువంటి నిర్బంధాన్ని, ఆయన వరకు వెళ్ళవలసిన అవసరం లేదు అనే నిర్బంధాన్ని తొలగింపచేసి అనుభవించగా நம்முடைய தேசிக అనుభవ ప్రతిబంధక పాపంగల్ తన్నడయ్యే కజలు. అదిగో అలా తిరుమల పర్వతాన్ని మనం కనుక అనుభవిస్తే
ఆ దేశికుడైనటువంటి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాడు, దేశికుడు అంటే ఆ దేశంలో వేంచేసి ఉన్నటువంటి వాడు, లేదా ఆ ఆ ప్రాంతంతో సంబంధం కలిగినటువంటి వాడు. ఆ దేశికుడైనటువంటి పరమాత్మ యొక్క అనుభవానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా కన్నడ ఏకజనం వాటంతలవే తొలగిపోతాయి. ఇదిగో మనం తిరుమల వెళ్ళామండి, దర్శనం లభించలేదు, అసలు పైదాకా ఎందుకండి? కిందనే ఉండేట పర్వతాన్ని ఒకసారి సృష్టించి దానికి దాసోహం చేసి వెనక్కి వస్తే తిరుమల యాత్ర పూర్తి అయిపోయినట్లేనట. తిరుమల కొండ మీద దాకా వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి మనకేదో స్లాట్ దర్శనం 3ంటికో 5ంటికో అని చెప్పినట్లుగా అంతవరకు వేచి ఉండి ఆ తిరువేంగడముడయాన్ని సేవిస్తే మనకి తిరుమల యాత్ర పూర్తయినట్లు కాదట. ఇదిగో ఏం చేయాలట? అసలు ఆయన్ని సేవించకపోయినా పర్వాలా, ఏం చేస్తే మన యాత్ర పూర్తయినట్లు? తిరుమల దాకా వెళ్ళి ఆ కొండకు ఒక నమస్కారం చేసి ఆ కొండకు దాసోహం చేస్తే అదిగో మన తిరుమల యాత్ర పూర్తయినట్లే. అదిగో దేశిక ఆయన దాకా వెళ్ళక్కర్లేదండి, అదిగో ఆ పర్వతమే ఆ దేశికుడిని పొందటానికి మనకి అడ్డుగా ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నిటినీ పోగొడుతుంది. కాబట్టి పర్వతాన్ని ఆశ్రయించండి చాలు అంటున్నారు ఈ పాసురంలో. ఎట్టాం పాటు అది కున్నమేంది కుளிరుమజై కాత్తవన్ ఎన్నుం దుఃఖ నివృత్తిక్కు పరికరం మలయ్యే ఆయిత్తు. కున్నం ఏంది కుளிరుమజై కాత్తవన్, కున్నం ఏంది పర్వతాన్ని ఎత్తి చల్లటి ఆ వర్షం నుండి గోపీజనాలందరినీ రక్షించినటువంటి వాడు అని దుఃఖ నివృత్తికు పరికరం మలయ్యే ఆయిత్తు. ఆనాడు గోవులకి గోపాలకులకి కలిగినటువంటి దుఃఖాన్ని తొలగించడానికి సాధనం ఏమైంది? ఆ పర్వతమే కదా అని గోపీజన సంకులం అతీవ ఆర్తం ఎంగిరపడియే பசுக்களும் நிறையரும் வருஷத்திலே தலையப்புக கண்ணுக்கு தோத்தினது தோத்தித்து ஒரு மலையை பிடுங்கி 7 நாள் ஒரு படிப்பడా ధరిత్తు కొండు నిన్ను అవత్తై రక్షిత్తవన్. పశువులు గొల్లలు వర్షంలో అలమటిస్తూ ఉన్న సమయంలో కంటికి కనబడినటువంటి ఒక పర్వతాన్ని ఎత్తి 7 నాள் ஒரு படிப்பడా 7 రోజులు ఒకే రీతిగా దాన్ని ధరించి అవత్తై రక్షిత్తవన్, ఆ పర్వతాన్ని ఎత్తి గోవులని గోపాలకుల్ని రక్షించినటువంటి వాడు. అందు ఇత్యాది ஒரு ஊருக்காக உதவினపడి சொல்லித்தா ఇత్తుకీజ్. ఇప్పుడు మొదట ఏం చెప్పారు? కున్నమేంది కుడిరిమజై కాత్తవన్ అంటే ఒక ఊరుని రక్షించినటువంటి విధానం చెప్పారండి అక్కడ. ఇప్పుడేం చెప్తున్నారు? భూమికి ஒரு நாட்டுக்காக உதவினపడి సొల్లుగిరదు మేల్, లోకానికి మొత్తానికి ఉపకరించిన విధానం చెప్పబోతున్నారండి. ఆనాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులని గోపాలకుల్ని కాపాడేటంటే ఒక ఊరుని మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదే, ఒకనాడు లోకాన్ని మొత్తాన్ని కూడా రక్షించినటువంటి విధానం చెప్పబోతూ ఉన్నారు. ఇప్పుడు సహకరించిన ప్రకారం విరోధియాన మహాబలియాలే భూమి అపహృతయ్యాన అందు ఎల్లై నడందు మీట్టు కొండ ఉపకారకన్. మహాబలి చేత, విరోధి అయినటువంటి మహాబలి చేత భూమి అపహరించబడినటువంటి ఆ రోజున హద్దులు మొత్తం భూమి మొత్తం కూడా తన యొక్క పాదముతోటి కొలిచి తిరిగి తీసుకున్నటువంటి ఉపకారకుడు. సర్వరక్షకనుమాయ్ ఆశ్రిత రక్షకనుమాయి రుక్కిరపడి సొల్లుగిరదు. అందరినీ రక్షించేటువంటి వాడు, ఆశ్రితుల్ని రక్షించేటువంటి వాడు అని చెప్పబడింది. అంటే లోకం మొత్తం కొలిచాడు అంటే లోకంలో అందరినీ రక్షించేటువంటి వాడనే కదా. అంచేత సర్వరక్షకుడు, ఆశ్రిత రక్షకుడు అని ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇది కున్నమేంది కుళిరు కాత్తవని అన్నారు కదా. అంటే ఏమిటట? ఉండుమే తోజ ఆయన నమస్కరిస్తే అంటే ఎన్నత్తయ్యం కుట్టికొండు అవతార దశయ్యోడు అర్చావతార దశయ్యోడు వాసెర సర్వకాలము దుఃఖ నివృత్తికు పరికరం మలయ్యై ఎన్గిరారు. అదిగో అవతారాలు ఎత్తినప్పుడు మన యొక్క దుఃఖాలను తొలగింప చేయడానికి సాధనమైంది ఆ పర్వతం. అదే అర్చాస్వరూపుడుగా ఉన్నప్పుడు కూడా మనల్ని రక్షించేటువంటిది ఏమిటయ్యా అంటే మన యొక్క దుఃఖ నివృత్తికి కారణమయ్యేటువంటిది ఈ పర్వతమే అని చెబుతూ ఉన్నారు. అర్థమైందా? గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు అవతారాలు కృష్ణావతార కాలంలో. కున్నమేంది కులరమజే కాతవన్ ఒన్నుమేతోజ అంటే దాన్ని నమస్కరించగా అన్నారు కదా. అలా పర్వతాన్ని నమస్కరిస్తే
అవతారాల సమయంలో అయినా అత్యాస్వరూపుడుగా ఉన్నప్పటికీ కూడా మన దుఃఖాన్ని తొలగించే పరికరం ఏమిటయ్యా అంటే పర్వతమే అని చెప్పడం వారి ఉద్దేశం. అంటూ ఎవరైనా రక్షకనుమాయిరుక్కిరపడి సర్వరక్షకనుమాయ్ ఆశ్రిత రక్షకనుమాయిరుక్కిరపడి సొల్లుగరదు పరన్. పరన్ అంటే గొప్పవాడు. ఎలాంటి వాడు? సర్వస్మాత్ పరన్, సర్వస్మాత్ పరన్, అందరికంటే గొప్పవాడైనటువంటి వాడు. అలాంటి ఆయన సెన్ను సేరు తిరువేంగడ మామలై, ఆయన వచ్చి చేరి ఉన్నటువంటిది తిరువేంగడ మామలై. ఎలా అనట? అవంతనకు ఉద్దేశం ఎన్ను వందు వర్తిక్కిర దేశం. అవంతనకు ఉద్దేశం, ఆయన కూడా నాకు పొందదగినటువంటి ప్రాంతం ఇదేనండి అని వచ్చి వర్తిక్కిర దేశం, వేయించేసి ఉన్నటువంటి దేశం. ఇక్కడ అనంతాజ్వాను కథ చెప్పారు. ఎలానయ్యా అంటే అనంతాజ్వాను తిరుమల కొండ మీద ఉండి పుష్ప కైంకర్యం, వారి ఆచార్యులైనటువంటి రామానుజులు వారి నియమనానుసారం పుష్ప కైంకర్యం చేసుకుంటూ ఉండేటువంటి సమయం. ఒకరోజు తిరువేంగడమలయాను అనంతాజ్వాన్ని పిలుచుకొని రండి అని ఎవరో ఒక స్వామిని పంపారు. ఆ సమయంలో వీరు పుష్పాలు మాల కట్టుకుంటూ ఉన్నారు. అనంతాజ్వాను వీరేం చెప్పారు? ఇప్పుడు రావటానికి కాదు, ఇప్పుడు కనుక వచ్చానండి పుష్పాలన్నీ విడిచిపోతాయి, కాబట్టి నాకు పుష్పమాలా కైంకర్యానికి విఘ్నం కలుగుతుంది కనుక నేను ఇప్పుడు రానన్నారు అనంతాజ్వాను. ఆ తర్వాత పుష్పాలు మాల కట్టుకోవడం అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఈయన కూడా ఆ అనంతాజ్వాను పుష్పమాలలు అన్నీ తీసుకొని తిరువేంగడమలయాన్ దగ్గరికి వెళ్ళారు మాలా సమర్పణ కోసమని. ఏమన్నట్ట ఆయన? ఏమండి అనంతాజ్వానే, మీరు రమ్మన్నప్పుడు మీరు రాలేదు కాబట్టి మీరు ఈ పర్వతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నట్ట తిరువేంగడమలయాను అనంతాజ్వాన్ని. ఏం పెరుమాళ్ళే, ఆళ్వార్ల పాసురాన్ని మర్చిపోయారా మీరు? ఏం పాడారు ఆళ్వారు మిమ్మల్ని గురించి? సెన్ను సేరు తిరువేంగడ మామలై, అదిగో వచ్చి చేరాడండి ఆయన అని చెప్పి పాడారు కదా ఆళ్వారు. అలానే నేను ఎలా వచ్చానో నువ్వు కూడా వచ్చి చేరినటువంటి వాడివే కదా, కాబట్టి నేనెంతో నువ్వు అంతే కదా అన్నట్ట ఈయన అనంతాజ్వాన్. అంటే నన్ను పంపించడానికి మీకేం హక్కు లేదండి, మీకు ఆళ్వార్ల పాసురం గుర్తులేదా అని అడిగారు తిరువేంగడమలయాన్ని. మరి ఎవరిదండి ఇది? వీళ్ళిద్దరికీ స్థానం ఇచ్చినటువంటి వారు ఎవరైనా వరా పెరుమాళ్ళండి అని చెప్తూ, అలాగా సెన్ను సేరు తిరువేంగడ మామలై, అలా వచ్చి చేరాడు. ఎక్కడి నుంచి? శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతమే నేను పొందదగినటువంటిది అని ఉద్దేశ్యంగా కోరుకొని వచ్చి చేరినటువంటి పర్వతము అని. ఒన్నుమే తొజా, దాన్ని కనుక నమస్కరించినట్లయితే, ఒన్నుమే తొజా, ఆ పర్వతాన్ని నమస్కరించినట్లయితే, దాన్ని ఒక్కదాన్నే ఉళ్ళే సుందరుడి రిక్కిరా అవంతాను వేండా తిరుమలై ఆళ్వార్ తామే అమయ్యం, లోపల వేయించేసి ఉన్నాడే అవంతాను ఆ తిరువేంగడమలయాన్, ఆయన ఏం పని లేదండి, ఆయన దాకా అక్కర్లా. తిరుమలై ఆళ్వార్ తామే అమయ్యం, ఆ తిరుమలై ఆళ్వారే సరిపోతారు మనకున్నటువంటి విరోధుల్ని తొలగింపచేసి మనకు సామ్యాపత్తి మోక్షాన్ని ఇవ్వడానికి. నం వినై ఓయుమే ప్రాప్యత్తై పెత్తిలోం ఎన్గిరా వినై ఎన్నుదల్, ప్రాప్యాన్ని పొందలేకపోతున్నాము అనేటువంటి పాపం. నం వినై ఓయుమే, మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఏమిటా పాపాలు? ప్రాప్యాన్ని పొందలేకపోతున్నాము, ప్రాప్యాన్ని పొందడానికి మనకున్నటువంటి విరోధులనే పాపాలు. వేం కడంగల్ ఎన్గిర పాటిల్ సన్న ప్రాప్తి ప్రతిబంధకంగళై పోక్కుం ఎన్నుదల్. వేం కడంగల్, వేం అంటే ఏమిటి? నశించిపోతాయి. కడంగల్ ఏమిటి? మన రుణాలు పాపాలు ఇవన్నీ కూడా అని ఆ పాసురంలో చెప్పినటువంటి ప్రాప్తి ప్రతిబంధకంగళై పోక్కుం ఎన్నుదల్, ప్రాప్తి ఆయన పొందడం అనేటువంటి ప్రాప్తికి ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నిటినీ పోగొడుతుంది ఈ పర్వతమే అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. కున్నమేంది కుళిరిమజై కాత్తవన్ అన్నుజ్ఞాలం అలందపిరాన్ పరన్ సెన్ను సేర్ తిరువేంగడ మామలై ఒన్నుమే తొసా నంవినై ఓయుమే. మనకున్నటువంటి పాపాలన్నిటినీ పోగొడుతుంది ఆ పర్వతమే అని చెప్పినటువంటి ఆళ్వారు ఈ పాసురంలో ఏం చెప్పబోతున్నారు? ஒன்பதாம் பாட்டு. நம் விரோதியையும் போக்கி பிராப்தியத்தையும் திருமலை ஆழ்வார் தாமே தருவர் என்னார் கீச்சிரண்டு பாட்டாரே. இப்படி விரோதி பாபங்களை போக்கி பிராப்தியத்தை தருகைக்கு திருமலை ஆழ்வார் எல்லாம் வேணுமோ? திருமலை ஆழ்வாரிலே ఏకదేశం అమయ్యాదో ఎన్గిరార్ ఇదిల్. ఏం చెప్పారు? మన విరోధుల్ని పోగొట్టి మనకి ప్రాప్త్యాన్ని ఇవ్వటానికి తిరుమల
ఆ పర్వతమే సరిపోతుందన్నారు కిందటి 2 పాసురాల్లో. ఈ పాసురంలో ఏం చెప్తున్నారట? ఇప్పటి విరోధి పాపంగళై పోకి ప్రాప్యత్తై తరుగైకు తిరుమలై ఆళ్వార్ ఎల్లాం వేణుమో పర్వతం అంతా కావాలా అండి? మనకున్నటువంటి ప్రాప్తి విరోధులని తొలగింపచేసి మనకి ప్రాప్యాన్ని ఇవ్వటానికి తిరుమల పర్వతం అంతా అవసరం లేదండి. తిరుమలై ఆళ్వారిలే ఏకదేశం అమయాదో ఎన్గిరార్ ఇది. ఆ తిరుమల పర్వతం మీద ఉన్నటువంటి ఏకదేశం సరిపోదా అంటున్నారు, ఏదో ఒక ప్రాంతం. అలా వడమామలై యుచ్చి ఎన్న కడవదిరే తిరువేంగణముడయ్యానై, ఏకదేశం ఒక చిన్న ప్రాంతం సరిపోదా అంటున్నారట. దీంట్లో ఏమిటి? తిరుమలై ఆళ్వారిలే ఏకదేశమమయాదో ఎన్గిరార్ ఇదులంటూ వడమామలై ఉచ్చి అంటే ఎవరైనా అంటే చెప్పారు, ఏకదేశం ఎన్గిరదు అప్పనై ఆ స్వామిని. ఏమిటి? వడమామలై ఉచ్చి అన్నారు కదా, మలై ఉచ్చి అంటే ఉత్తర దేశంలో ఉన్నటువంటి ఆ పర్వతానికి శిఖరము వలె ఉన్నటువంటి వాడు తిరువేంగడముడే అని ఆయన సరిపోడా అని చెప్తున్నారు. ఇక్కడైతే ఒక శంక చేసుకుంటారు మళ్ళా పెద్దలు. ఏమిటా శంక అంటేనట, ఇప్పుడు కిందటి 2 పాసురాల్లో ఏం చెప్పారు? ఆళ్వార్లు తిరుమల కొండ మీద ఏం చేసి ఉన్నటువంటి పెరుమాళ దాకా వెళ్ళక్కర్లేదండి, ఆ పర్వతమే మనకి కావాల్సినటువంటి మనకి కైంకర్యానికి విరోధంగా ఉన్నటువంటి విరోధులన్నింటినీ తొలగింపచేస్తుంది అని చెప్పారు కదా. అంటే మొదటగా పెరుమాళని ఆశ్రయించారు, ఆ తర్వాత పెరుమాళ్ళు వేయించేసి పెరుమాళ యొక్క తిరువడి సంబంధం కలిగినటువంటి పర్వతాన్ని ఆశ్రయించారు ఆళ్వార్లు. అంటే మొదట పెరుమాళ్ళని ఆశ్రయించడం అంటే ప్రథమ పర్వ నిష్ట. ఆ తర్వాత పెరుమాళ్ళు పెరుమాళతో సంబంధం కలిగినటువంటి పర్వతాన్ని ఆశ్రయించడము అంటే చరమ పర్వ నిష్ట. ఇందాక అదే కదా చెప్పారు, చరమ పర్వ నిష్ట. అంటే ప్రథమ పర్వంలో ఉన్నటువంటి ఆళ్వార్లు చరమ పర్వ నిష్టలోకి ప్రవేశించారు. కానీ ఇప్పుడు ఈ 2 పాసురాల్లో కూడా చరమ పర్వం అని చెప్పబడేటువంటి పర్వతాన్ని ఆశ్రయిస్తే మనకున్నటువంటి విరోధుల్ని ఆ పర్వతమే తొలగింపచేస్తుంది అని చెప్పారు. చరమ పర్వనిష్ట కలిగినటువంటి ఆళ్వారు చరమ పర్వం యొక్క వైభవాన్ని. కానీ ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? ఆ తిరుమలై ఆళ్వారిలో ఏకదేశమయ్యాదో, ఏదో ఒక కొంత ప్రాంతం సరిపోదా? దేనికి? ఏకదేశం ఎన్గిరదో అప్పనై ఆ సర్వేశ్వరుని గురించి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అయితే ఇక్కడ మనకేం సందేహం కలుగుతుంది? ఎవరైనా ప్రథమ పర్వంలో ఉన్నటువంటి వాళ్ళు చరమ పర్వానికి వెళ్తారు, కానీ ప్రథమ పర్వంలో ఉన్నటువంటి ఆళ్వార్లు చర్మ పర్వంలో ప్రవేశించారు. ఒక్కసారిగా మళ్ళా చర్మ పర్వంలో ఉన్నటువంటి ఆళ్వారు మళ్ళా ప్రథమ పర్వంలో ప్రవేశిస్తున్నారేమిటి? చర్మ పర్వం పర్వతం అన్నప్పుడు ఆ పర్వతమే మనకి రక్షకం అన్నప్పుడు, పర్వతమే మనకి ఉద్దేశము, మనకు ఉన్నటువంటి ప్రాప్తి విరోధుల్ని తొలగింపచేస్తుంది అన్నప్పుడు మళ్ళా ప్రథమ పర్వంలో అడుగు పెడుతున్నారేమిటి ఆళ్వారు అంటేనట. ఆళ్వారు ఏమంటున్నారు ఇక్కడ? ఏమిటి ఆళ్వారే అడిగారు ఎవరో ఇలానే, ఏమిటి ఆళ్వారే చర్మ పర్వంలోంచి మళ్ళా ప్రథమ పర్వమైనటువంటి తిరువేంగడముడయాన విషయంలో ఆయన వైభవాన్ని చెప్తున్నారేమిటి మీరు అని అడిగితే, అయ్యయ్యో నేను ఆయన వైభవాన్ని ఏమి చెప్పటం లేదు, మరి మీరు అదే కదా చెప్తున్నారు, ఏకదేశం అంటే ఏమిటి? అప్పనయ్య స్వామిని గురించే కదా మీరు చెప్తున్నారు అంటే, అసలు ఆరంభంలో చెప్పింది అదే కదా. ఒజివిల్ కాలం ఎల్లాం ఉడనాయమన్ని ఒజివిల అడిమై చెయ్య వేండున్నాం వారికి తిరువేంగడత్తానుకు, ఆయనకు విచ్ఛేదం లేని కైంకర్యం చేయాలని కోరుకున్నారు. అప్పుడు ఆ సర్వేశ్వరు నేను ఇప్పుడు ఆయన్ని ఆశ్రయించలేదండి మళ్ళా అంటున్నారట ఆళ్వారు. అదేలాగా స్వామి ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా, తిరుమలయ్య ఆళ్వారిలే ఏకదేశం అమయ్యాదే అని చెప్తూ ఆ అప్పనై ఆ స్వామిని అని చెప్తున్నారు కదా, అంటే నేను అసలు చెప్పటం లేదండి ఆయన్ని అంటున్నారట ఆళ్వారు. అదేలా స్వామి మీరు చెప్పింది మొదటి పాత్రంలో ఆ తిరువేంగడముడయాన్నే, ఇప్పుడు చెప్పబోతోంది కూడా ఆయన్నే కదా అంటే, కాదండి ఆయన వేరు ఈయన వేరు. ఈయనెవరు? ఆయనెవరండి? ఈయనెవరో నాకు తెలియదు, ఆయన మాత్రం వేరు. ఆయనెవరు? మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు, జగత్ కారణభూతుడు, జగత్తును నిర్వహించేటువంటి వాడు, ఆయన సర్వేశ్వరుడి విషయంలో కైంకర్యం చేయమని చెప్పాం మొదటి పాసురాల్లో. కానీ ఇప్పుడేం చెప్తున్నారు ఆళ్వారు? మరి మళ్ళా తిరుమల కొండ మీద ఉన్న ఏకదేశం అమయాదో అన్నారు కదా. ఏకదేశం ఓ చిన్న ప్రాంతం, ఏమిటట? ఒక ప్రాంతం, ఓ చిన్న ప్రదేశం సరిపోతుంది అన్నారు కదా ఆళ్వారు. ఏకదేశం అనగానే ఒక చిన్న ప్రదేశం సరిపోతుందండి. ఏ ప్రాంతం అండి అది? 7 కొండలు, విశాలమైన పర్వతం. ఆ పర్వతంలో ఏ ప్రాంతం అండి మనం ఆశ్రయించాల్సింది? ఆ ప్రాంతం సరిపోదా మీకు అని అడుగుతున్నారు కదా మీ విరోధుల్ని పోగొట్టుకోవడానికి. అది ఏ ప్రాంతము
అంటేనట 7 కొండలు, 7 కొండల్లో చివరిదైనటువంటి 7వ కొండ, ఆ కొండలో ఆనంద నిలయం, ఆ ఆనంద నిలయం కింద ఉన్నటువంటి వాడు అని చెప్పాడు. మరి అదే కన పెరుమాళ్ళే, ఆయన తిరువేంగడముడయానే, ఈయన తిరువేంగడముడయానే, ఈయన ఆయన ఒకటే కదా, కాదు అంటారట. ఏమిటి కాదు అంటే, ఈయనెవరో మనకు తెలియదండి, ఆయనే. కానీ మేము ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ గురించి చెప్పట్లే మేము ఇప్పుడు. జగత్ కారణభూతుడైనటువంటి పరమాత్మ గురించి చెప్పట్లేదు మేము. జగత్తును నిర్వహించేటువంటి పరమాత్మ గురించి చెప్పడం లేదండి. మరి ఈయనెవరండి అని అడిగితే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎప్పుడైతే ఆళ్వార్లు ఏకదేశము అన్నారో, ఏకదేశం అనగానే ఇదిగో ఈ ప్రాంతమే మనకి సరిపోతుందండి, మనకున్న విరోధుల్ని తొలగింప చేయటానికి అని ఆళ్వారు అన్నారో, గబగబ గబగబ ఎక్కడి నుంచో వచ్చాట ఈ తిరువేంగడముడయాను. ఆళ్వారు ఏ ప్రాంతం చూపిస్తున్నారు, ఏ ప్రాంతం చూపిస్తున్నారని ఈ ప్రాంతం అని చూపించగానే అక్కడికి వచ్చి ఆయనే కూర్చుండిపోయాట. కాబట్టి ఈయన మోక్షాధికారి అది కాదండి, ఈయన తిరువేంగడంలో ఒక భాగమైనటువంటి ఆయన. ఈయన తిరువేంగడత్తాన్, ఆయన మోక్షాధికారి, మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉన్నటువంటి వాడు. కానీ ఈయన అలా కాదు, ఈ తిరుమల పర్వతం మీద ఒక భాగంగా ఉన్నటువంటి వాడు ఈయన. అందువల్ల ఇది చర్మ పర్వంలోనే ఉన్నాం తప్ప మనం ప్రథమ పర్వంలోకి వెళ్ళటం లేదు అని చెప్తున్నారట ఈ పాసురంలో. ఏది ఎప్పుడైతే ఆళ్వార్లు ఈ భాగము అని చెప్పగానే ఇక్కడుంటేనే మాకు రక్షకమండి అని తిరువేంగడముడయాన్ని గబగబ గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి ఆళ్వార్లు చూపించిన ప్రదేశంలో నిత్యవాసం చేస్తూ ఉన్నట్ట ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఆయన ఎక్కడైతే వేంచేసి ఉన్నాడో ఆనంద నిలయంలో, అదే ఈ ఒక్క భాగం చాలండి పర్వతంలో మీకు రక్షింపబట్టానికి, మీకున్న విరోధులను తొలగింపజేయటానికి. అంటే మరి ఈయన తిరువేంగడముడయానే కదండి, ఆ తిరువేంగడముడయాన్ కాదండి, ఈ తిరువేంగడముడయాన్ వేరు అని చెప్తున్నారట ఆళ్వార్ దీపాసనంలో. ఏం చేస్తారు ఈయన? వడమామలై ఉచ్చి అన్నక్కడ వదిలే తిరువేంగడముడయానై అంటూ ఓயும் మూపు பிற புப்பினி வீயுமாறு செய்வான் திருவேங்கடத்தாயன் நான் மலராம் அடித்தாமரை வாயுள்ளும் மனத்துள்ளும் வைப்பார்கட்கே. ఓயும் మూపు నాన్ మలరాం, నాన్ మలరాం అంటే సజ్జో వికసిత పుష్పాల వలె, అంటే అప్పుడే వికసించినటువంటి పుష్పాలలాగా సుకుమారాలుగా ఉన్నటువంటి సుకుమారమైనటువంటి అడిత్తామరై, అడిత్తామరై అంటే పాద పద్మాలని వాయుళ్ళుం మనత్తుళ్ళుం వైపారుగట్టు, వాక్కునందును మనస్సునందును ఉంచుకునేటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందండి? నెంజినుళ్ళుం వైక్కుమవர்களுக்கு వాక్కుళ్ళుం నెంజుళం వైక్కుమవர்களுக்கு బల ఉండండి. ఓயும் మూపు పిరప్పు ఇరప్పు పిణి వీయుమారు సేవాన్, ఎవరైతే మనస్సులో వాక్కులో ఆయన ఉంచుకుంటారో వాళ్ళకి ఆ శక్తిని పుట్టించేటువంటి వార్ధక్యము, జన్మము, మరణము, వ్యాధులు ఇవన్నీ నశింపచేసేటువంటి వాడు ఎవరండి ఆయన అంటే తిరువేంగడత్తు ఆయన్, ఆ తిరుమల కొండ మీద వేంచేసి ఉన్నటువంటి ఆయన్ కన్నపిరాను అంటున్నారు ఈ పాసురంలో. ఏం చేస్తాట? అప్పుడే వికసించినటువంటి పద్మాలలాగా సుకుమారాలైనటువంటి భగవంతుడి యొక్క పాదార విందాలను ఎవరైతే స్వరూపానికి అనురూపంగా స్తోత్రం చేసి ధ్యానం చేసి ఉంటారో వాళ్ళకి భగవద్ అనుభవ విరోధులైనటువంటి సమస్త పాపాలు నశించిపోతాయండి అంటున్నారు ఈ పాసనంలో ఆరాయిరపడి. ఓయం మూపు తిరువేంగడముడయాన్ అన్రో ప్రాప్యం తిరుమలయ్యే ప్రాప్యం ఎన్ను సొల్లువాన్ ఎన్నెన్నిల్, ఆ తిరువేంగడముడయానే కదండి మనం పొందదగినటువంటి వాడు. మరి తిరుమలనే ప్రాప్యం అని చెప్తున్నారేమిటి అంటే తిరువేంగడముడయానుడయ ప్రాప్యత్వముం తిరుమలైవోడుళ్ళ సంబంధత్తారే వందదు ఆదలాల్ తిరుమలయ్యే ప్రాప్యం ఎన్గిరాల్. ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయనకి తిరుమలతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఆయన ప్రాప్యాన్ని ఇచ్చేటువంటి వాడయ్యాడు. కాబట్టి తిరువేంగడముడయానుடைய ప్రాప్యత్వము, ఆయనతో సంబంధం కూడా తిరుమలయ్యోడు ఒళ్ళ సంబంధత్తాలే. ఆయన మన ప్రాప్యుడు ఎందుకయ్యాడు? ఈ తిరుమలతో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఆదలా తిరుమలయ్యే ప్రాప్యం ఎన్గిరార్, ఈ తిరుమలతో సంబంధం కలిగి ఉన్నాడు కనుక ఆయన్ని మనం సమీపిస్తున్నాం కాబట్టి మనకి తిరుమలే ప్రాప్యం. ఈ తిరుమలలో ఏకదేశంలాగా ఉన్నాడు కనుక ఆయన కూడా ప్రాప్యమే, కానీ ఈ తిరుమలతో సంబంధం లేకపోతే ఆయన కూడా మనకు ప్రాప్యుడు కాదు అంతే. తర్వాత పన్నీరాయర్పడి అనంతరం
தேசிகனான తిరువేంగడముడయానుకు విరోధి నివర్తకత్వం దేశ సంబంధత్తాలే ఎన్గిరారు. అదిగో దేశికుడైనటువంటి తిరువేంగడముడయానికి, దేశికుడు అంటే ఆ దేశంలో ఉండేటువంటి వాడు, ప్రాదేశికుడు అని లేదా ఆచార్యుడని నాయకుడని, ఆయనకి కూడా విరోధి నివర్తకత్వం ఎలా వచ్చిందండి? దేశ సంబంధత్తాలే, ఆ తిరుమల పర్వత సంబంధంతోటేనండి అంటున్నారు. ఎలా? நான் மலராம் நாட்பூ மலரந்தது என்னலாம் படி சுகுமாரமான திருவடித்தாமரைகளை வாக்குள்ளும் நெஞ்சினுள்ளும் வைக்கும் அவர்களுக்கு பலஹானியை பிறப்பிக்க கலவா மூப்பு, அந்த சரீரத்துக்கு அழியான பிறப்பு, அதன் விநாசம், மூப்புடு பிணைந்து வருகிற வியாதிகள் ஜவத்தை நசிக்கும்படி பண்ணுபவன் తిరుమలయ్యలే వర్తిక్కిర కృష్ణన్. అదిగో సుకుమారమైనటువంటి తిరువడిగళ్ళని, ఆ పరమాత్మక తిరువడిగలని వాక్కుతోటి మనస్సుతోటి మనసులోనూ ఉంచుకునేటువంటి వాళ్ళకి బలహానిని కలుగజేసేటువంటి మూపు, ఈ వార్ధక్యము, ఆ శరీరత్తుకు అడియాన పిరప్పు, ఆ శరీరం రావటానికి కారణమైనటువంటి ఈ జన్మలు, దాని యొక్క నాశనము, మూపుడు పిణైంది, ఇదే ఇప్పుడు చెప్పారు కదా. ఏమిటి? వార్ధక్యము, జన్మము, మరణము, వ్యాధులు, ఇవన్నీ నశింపచేసేటువంటి వాడు ఎవరో తెలుసా? ఆ ఇవత్తే నసిక్కుంబడి పన్నుమవన్, వీటన్నిటినీ నశింపచేసేటువంటి ఆ వాడు ఎవరయ్యా అంటే తిరుమలయ్యలే వర్తిక్కిర కృష్ణన్. మూపోడు పిణైందు వరిగిన వ్యాధిகள், వార్ధక్యంతో పాటు కూడి వచ్చేటువంటి వ్యాధులు, వీటన్నిటినీ నశింపచేయగలిగినటువంటి వాడు ఆ కన్న పిరాని అంటున్నారు ఈ పాసనంలో. ఓయుం మూపు పిరప్పిరప్పు, ఈడు వ్యాఖ్యానం 104వ పేజీలో. జన్మ జరామరణాదిகள் ఓయుం, ఇప్పోదు ఓయుం ఎన్గయ్యాలే, జన్మ జర మరణము మొదలైనటువంటి నశించిపోతాయండి. ఇప్పోదు ఓయుం ఎన్గయ్యాలే, ఇప్పుడు ఓయుం అనడం చేత మున్పు అనాది కాలం ఉచ్చి వీడుం విడాదే పోందదు ఎన్ను మిడంతో తుగిరదు. పూర్వం ఎప్పుడు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా వీళ్లతోటే కలిసి ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసేటట్లుగా. పిణి వీయుమారు సేవాను, ఇలా వార్ధక్యము, పిణి, ఇదిగో ఈ వ్యాధులు, వార్ధక్యము, జన్మము, మరణము, పిణి అంటే మరణము, వీటన్నిటినీ కూడా నశింపచేసేటువంటి వాడెవరు? తిరువేంగడత్తాయన్ ఎన్ను అవనోడే అన్వయం. వీటన్నిటినీ నశింపచేసేటువంటి వాడెవరు? ఆ తిరువేంగడత్తాయన్, తిరువేంగడం మీద వేయించేసి ఉన్న స్వామి. పిణివి ఉమారసైగైక్కాగ తిరుమలయ్యలే నిర్కిరవన్, మనకున్నటువంటి వార్ధక్యము, జన్మ, మరణము, వ్యాధులు, వీటిని తొలగింప చేయటం కోసమనే తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి వాడు. ఎవరగల్ పిణియుం ఎంగనే సెన్నిడువదాగా ఎన్నిరుందానాగిల్ కలంగా పెరునగరத்திலே ఇరానో ఇంగు పిణి ఎన్గిరదు శరీర సంబంధ నిబంధనమాగా ఉరుమవై ఎల్లా ఒత్తయ్యం నినైత్తు. ఎవరు పిణి, వీళ్ళకు ఉన్నటువంటి వార్ధక్యము, జన్మ, మరణము ఇలాంటివన్నీ వీటికి ఇలానే ఉంచాలి అనుకుంటే ఎందుకండి? తిరువేంగడం వరకే, తిరువేంగడాన్ని తిరువేంగడత్తా ఎన్ను అవనోడు అన్వయం. ఆయన మనకున్నటువంటి ఈ వ్యాధులన్నీ తొలగింప చేయటం కోసమే తిరుమలలో వేయించేసి ఉన్నాడండి. అలాంటి ఆలోచన లేకపోతే ఎవరుగల్ పిణిயும் ఇంగనే సెన్నిడువదాగ ఎన్నిరుందానాగిల్ కలంగా పెరునగరத்திலே ఇరాను. అదిగో ఆయన మనకున్నటువంటి ఈ వార్ధక్యము మొదలైనటువంటి ఈ జన్మ, మరణము ఇలాంటివన్నీ పోగొట్టడం కోసం కదా ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నాడు. అయితే మనం వెళ్ళి ప్రార్థిస్తే ఆయన మనకున్నటువంటి ఇవన్నీ పోగొడతాడా అండి అంటే వాటి కోసమేనండి ఆయన తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నది. అలా కనుక కాకపోతే కలంగా పెరునగరத்திலே ఇరాను, ఆ శ్రీవైకుంఠంలోనే ఉండేవాడు కదా. మరి ఆ శ్రీవైకుంఠం కంటే ఈ తిరుమల కొండకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటండి అంటే మనకున్నటువంటి ఈ వ్యాధులు, బాధలు, జన్మ, జర, మరణము వీటిని పోగొట్టడం కోసమనే ఆయన శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ ఆశ్రితుల యొక్క దుఃఖాలను పోగొడదానని వచ్చి ఎక్కడ నిలబడ్డాడు. అది దీనికి ప్రత్యేకత. వీరి దుఃఖాలను పోగొట్టడం కోసమే ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు ఆయన. ఇంగు పిణి ఎంగిరదు, పిణి అంటే శరీర సంబంధ నిబంధనమాగవరుమవై ఎల్లా ఒత్తయ్యం నినైత్తు. ఈ శరీర సంబంధంగా వచ్చేటువంటి ఈ నిబంధన కారణంగా వచ్చేటువంటి అన్ని కూడా భావించచ్చు. పిణి అంటే సరే. కీజే ఓయుం మూపు పిరప్పిరప్పు ఎన్నదాగిల్ ఇని
పిణి వీయుమారు செய்வான் ఎన్నదుక్కు కరుత్తెన్నెన్నిల్. కిందేమో ఓయుం మూపు పిరప్పు పిరప్పిరప్పు అన్నారు. అదిగో పిరప్పు పుట్టుకొని వాటన్నిటిని నశింపజేసేటువంటి వాడు అని ఎన్నదాగి అన్నప్పటికీ ఈయన ఇక మీదట పిణి వీడు మారు చేయవాన్ ఎన్నదుక్కు కరుత్తెన్నెన్నిల్. ఇదిగో ఈ జన్మలని నశింపజేస్తాడని చెప్పడంలో అంటే జన్మలని నశింపజేస్తాడంటే ఇవనుடைய ఇంగుత్తై దుఃఖ నివృత్తే పణ్ణి కొడుక్కై కాగయన్గై ఆగ దుఃఖத்தை போக்கும் స్వభావం ఎన్గై அவனே வந்து போக்கானாகில் ఇవ్వెలి ఎలుంబి ఎలుంబనుక్కు పోక్కి కొల్ల పోగాదిరే. అదిగో ఇక్కడ ఇవనుడయ్య ఇంగుత్తై దుఃఖ నివృత్తే పండి కొడుక్కై కాగా. అసలు ఆయన వచ్చిందే ఈ జీవుడి యొక్క దుఃఖాలని ఆశ్రితుల యొక్క దుఃఖాలని పోగొట్టడం కోసం కదా. అలా ఉద్దేశమే లేకపోతే శ్రీవైకుంఠంలోనే ఉండేవాడు. ఆయన అసలు ఇక్కడ వచ్చి నిలబడింది ఎందుకు? మనలాంటి వాళ్ళ యొక్క దుఃఖాలని పోగొట్టడానికి, దుఃఖానికి కారణమైనటువంటి ఈ జన్మలని నశింపచేయటానికి. అదే కదా దుఃఖాల కారణమైనటువంటిది జన్మ, జన్మ కారణంగా శరీరం, శరీర కారణంగా వార్ధక్యం, వార్ధక్య కారణంగా వ్యాధులు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింకులే కదా. అవన్నీ పోగొట్టడం కోసమనే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏం చేసి ఉన్నాడు తిరుమల కొండ మీద. ఏమిటి ఆయన స్వభావం? దుఃఖత్తై పోక్కుం స్వభావం, దుఃఖాలని పోగొట్టడమే ఆయన స్వభావం. అందుకనే అవనే వందు పోక్కానాగిల్. ఆయన వచ్చి మనకున్నటువంటి ఈ జన్మ జర వ్యాధులు వీటిని పోగొట్టకపోయినట్లయితే ఈ బలహీనుడైనటువంటి ఈ వ్యక్తికి అల్పశక్తిని ఎలియలుమ్మనంటే అల్పశక్తి కలిగినటువంటి ఈ జీవుడికి పొక్కి కొల్లపోగాదిరే, వాటిని పోగొట్టుకోలేడు కదా అంటూ ఎలా పోగొడతారండి? నాన్మలరాం ఇత్యాది అవన్ కాల్ కాణ மூ పిరప్పిని ఎన్గిర ఇవయల్లాం నసిక్కుం. అవన్ కాల్ కాణ సుకుమారమైనటువంటి అప్పుడే వికసించిన పుష్పము వలె ఉన్న తిరువడిగళ్ళను సేవించగానే మనకున్నటువంటి మూపు పిరప్పు పిణి అన్నీ నశించిపోతాయి. మూపు అంటే వార్ధక్యం, పిరప్పు అంటే జన్మ, పిణి అంటే వ్యాధులు, ఇవన్నీ తొలగిపోతాయి. ఇవ్వేప్పం కుడి నీరా ఎత్తు కుడి కచ్చొల్లు విరదు పోగ ఎక్కువ ఆళ్వారు అంటున్నారు. మిమ్మల్ని ఏదో చాలా కష్టమైన పని చేయమన్నా అని అనుకుంటున్నారేమో. ఈ వేప నీళ్ళేనర్రా మిమ్మల్ని తాగమన్నది నేను అంటే ఇంత సులభమైనటువంటి పనెర్రా, మీకు చెప్పింది ఏం చెయ్యక్కర్లా. ఆయనకు తిరువడిగళ్ళని ఆశ్రయించండి చాలు. ఆశ్రయిస్తే మీకున్నటువంటి ఇవన్నీ నశించిపోతాయి. సెవ్విప్పు వైత్తలయ్యలే వైపారై పోలే ఇరుప్పదు వన్నిరే. ఎలాంటివి ఆ తిరువడిగళ్ళు? వికసించినటువంటి పుష్పాన్ని తల మీద ఉంచుకున్నట్టుగా కదా, అంత సుకుమారమైనటువంటి పుష్పాలాంటి తిరువడిగళ్ళు కదా అవి. వాయుళ్ళుం ఇత్యాది ఇవ இரண்டும் காய்கத்துக்கும் ఉపలక్షణమాయ్ తిరువడిగళై మనోవాక్కాయంగళాలే అనుసంధిప్పార్కు. వాయుళ్ళుం మనత్తుళ్ళుం అన్నారు. ఇవ இரண்டும் కాయకత్తుక్కుం ఉపలక్షణమాయ్ అంటే మనసా వాచా కర్మణ అంటారు కదా. వాయు అంటే వాక్కు, ఏది మనస్సు రెండు చెప్పారు కదా. మనసా వాచ కర్మణ అదే మనస్సు కర్మ రెండు చెప్పారు. కాయికాని కూడా దీన్ని ఉపలక్షణంగా చెప్పుకోవాలి అని తిరువడిగళై మనోవాక్కాయంగళాలే అనుసంధిప్పార్కు. అదిగో ఆ తిరువడిగళ్ళని మనస వాచ కాయ అంటే కాయకంతో అనుసంధించుకున్నటువంటి వాళ్ళకి వాయుల్ వైక్కయ్యావదు. నోట్లో అందటము అంటే ఓవాదురై కుమ్మురై అంటే విచ్ఛేదం లేకుండా ఎప్పుడు ఆయన యొక్క నామాలని ఎన్గిరపడియే ఉరైక్కై మనత్తుల్ వైక్కై యావదు. మనస్సులో ఉంచుకోవడం అంటే మరవాదిరుక్కై మనసు మర్చిపోకుండా ఉండటం. ఇప్పటి కరణంగళకు అడైత్త కార్యంగళై కొల్లవే. ఇదిగో ఈ రీతిగా ఇంద్రియాలకు తగినటువంటి కార్యాన్ని చెయ్యటమే. స్వరూప విరోధియాయ్ వందేరియానవై సన్నడియే పోం. మన యొక్క అలా ఎప్పుడైతే మీరు మనసా వాచా కర్మణ మనసులో ఉంచుకోవడం అంటే ఆయన్ని మర్చిపోకుండా ఉండటం. ఓ వాదురైకు ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఆయన నామాన్ని అంటూ ఉండటం. ఇలా స్వరూప విరోధంగా ఇదిగో అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది మీకు కలిగే ఫలం అంటే ఓయం ముప్పు పిరప్పిరప్పుప్పిని అని చెప్పేటువంటి ఇవి ఆగంతుకంగా వచ్చి పడినటువంటివి జన్మలు, ఈ కర్మలు, ఈ వ్యాధులు, ఇవన్నీ వాటంతలవే తొలగిపోతాయండి. పిణి వీయుమారు செய்வான் திருவேங்கடத்தாயன் உடைய நான் மலர் அடித்தாமரை வாயுள்ளும் மனத்துள்ளும் வைப்பார்கட்கு
మూ పిరప్పిరప్పు పోయం పిని వీయుమారు సేవాన్. వీళ్ళ యొక్క కర్మలన్నింటినీ నశింపచేస్తుంది. ఏమిటయ్యా అంటే ఆ తిరువేంగడత్తాన్ యొక్క నాన్మలర్ అడిత్తామరే, వికసించిన పుష్పాల లాంటి ఆ తిరువడిగళ్ళు వాయుళ్ళు మనత్తుళ్ళం వైపారుగట్టు, మనసులోను వాక్కులోను ఉంచుకున్నటువంటి వాళ్ళకి మూపు పిరప్పు ఓయం. మూపు అంటే వార్ధక్యము, పిరప్పు అంటే పుట్టుక, ఓయం నశించిపోతాయండి అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. ఓయం మోపు பிறப்பிறப்பு பிணி வீயுமாறு செய்வான் திருவேங்கடத்தாயன் நான் மலராம் அடித்தாமரை வாயிலும் மனத்துள்ளும் வைப்பார்கே.